నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు స్రవంతి గారు, లత గారు ఇద్దరున్నారు. మాట్లాడదాం. ఇద్దరికీ నమస్కారం. నమస్తే. పద్మిని. అక్క మీరు మొన్న ఒక వీడియో చేశాం నేను శ్రవంతి గారు. ఒక 1 అవర్ ఒక వీడియో అంటే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళ మీద ఇది ఎంతవరకు సమంజసం అని మాట్లాడుతూ, ఇంకా వాళ్ళు మాట్లాడిన విధానాలు, వాళ్ళు ప్రస్తావించిన విషయాలన్నిటి గురించి మాట్లాడడం ఇంచుమించు 1 అవర్ ఆ వీడియో. దానికి సంబంధించి స్రవంతి గారు అప్పుడే చెప్పి ఉన్నారు, ఎవరైతే కమెంట్స్ పెడతారో మనం దాన్ని చేద్దాం, ఒక ఎపిసోడ్ మళ్ళీ చేద్దాము. డెఫినెట్గా పాజిటివ్ కమెంట్స్ అవనివ్వండి, నెగటివ్ కమెంట్స్ అవనివ్వండి. నెగటివ్ కమెంట్స్ కూడా ఇప్పుడు సమాధానం రాబోతుంది, చాలా గట్టిగా వెయిట్ చేయండి. రైట్, ఇక పాజిటివ్ కమెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. వాటి గురించి కూడా ఒక వీడియో చేద్దాము అనుకున్నాము. లక్కీగా ఈరోజు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీ గురించి కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఎక్కువ అవునా? నవ్వుతున్నా భరించలేకపోతున్నారు కొంతమంది, మేనేజ్ చేస్తున్నారట. నవ్వును మేనేజ్ చేయాల్సినంత అగత్యం ఎవరికీ ఉండదు. నవ్వటం ఒక యోగం. నవ్విన వాళ్ళని చూసి ఏడవటం అదొక రోగం. చాలా చక్కగా చెప్పావు. నవ్వటం నిజంగా ఒక యోగం. చాలా మంది ముఖాలు చూస్తాం, ఎప్పుడు ఏడుపుగొట్టు నిరాశ, నిస్పృహ, అసలు ఎప్పుడు ఒకళ్ళని తిడుతూ ఏడుపుగొట్టు మొహాలు వేసుకుని జీవితంలో నవ్వు అనేదే ఉండదు అసలు వాళ్ళ ముఖంలో. నవ్వు ఎంత మందికి బూస్ట్ అంటే ఒక పాజిటివిటీని ఇస్తుందంటే, ఒక సీరియస్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది పద్మిని, అక్కడ ఒక చిరునవ్వుతో వెళ్తే వాళ్ళ మూడ్ కూడా ఇలా అయిపోతుంది. కృష్ణుడు ఎలా నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు చిరుమందహాసంతోనే ఉంటాడు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. ఏమిటో నవ్వుతున్నా భరించలేకపోతున్నారు. మరి ఆమె అంత నెగటివిటీ వచ్చేసింది అనమాట. ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది అయితే. సరే, కమెంట్స్ చదువుదామా? తప్పకుండా. మీరు ఆ వీడియో చూసినట్టున్నారు కదా అక్క? చూసాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ శ్రవంతి మేడం. శ్రవంతి మేడం, పద్మిని గారు మీకు ముందుగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పద్మిని గారు, మీరు చేసిన వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి. నేను మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. మీ రెడ్ ఛానల్లో వచ్చిన వాళ్ళందరూ చాలా చక్కగా అన్ని అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తూ ఉన్నారు. నేను మీ వీడియోస్ చూసి నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా నేను చేసుకుంటే బాగుంటుంది, మంచిది అని నమ్మకంతో మీరు చెప్పిన విషయాలన్నీ, మీరు చెప్పిన మాటలన్నీ మేము మనస్ఫూర్తిగా పాటిస్తున్నాం. మీరు ఎప్పుడు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి షిరిడి సాయిబాబాని అలా అనవద్దు ఎవరూ కూడా, ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది. మీకు నమ్మకం లేకపోతే మీ మాటలు మీ మనసులో ఉంచుకోండి, బయటకు మాత్రం దయచేసి ఎవరు అలా అనొద్దు. ఆ మాటలు విని మాలాంటి బాబా భక్తులందరూ బాధపడుతున్నారు. బాబా వచ్చి నన్ను నమ్మండి, నన్ను పూజించండి, నాకు అవి చెయ్యండి, ఇవి చెయ్యండి అని ఏమీ మనకు చెప్పలేదు కదా. స్వయంగా వచ్చి అలా అన్నప్పుడు మనం ఎందుకు ఇలా అనుకోవాలి? స్వయంగా వచ్చి అలా అననప్పుడు మనం ఎందుకు ఇలా అనుకోవాలి? నచ్చలేదా? సైలెంట్గా ఉండిపోండి. మీరు బాధపడరు. బాబాని అలా అనుకుంటున్నారు, మేము బాధపడుతున్నాం కదా. నమ్మిన వాళ్ళకి నమ్ముకున్నంత మనశ్శాంతి కలుగుతుంది. నేనైతే అందరూ దేవీ దేవతల్ని అందరినీ నమ్ముకున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓం సాయిరామ్. చాలా సంతోషం. ఓం సాయిరామ్ ఎవరు పెట్టారో గాని చాలా చక్కగా ఇచ్చారు. బాబా గారిని పూజిస్తే పద్మిని అక్క ఎంతవరకు మనం ఆయన పూజిస్తూ వెళ్తూ ఉంటాం కదా, కొన్నేళ్ళు అయిన తర్వాత ఒక దారి చూపిస్తారనమాట మనకి, ఏమని ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఇది 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 ఏబిసిడీలు అన్నీ అయిపోయిన తర్వాత మనం రాసుకుంటూ వెళ్తాం చూసావా, ఒక స్టేజ్ ఎట్లా వచ్చేస్తుందంటే మనకి మనమే చక్కగా పోయిటరీస్ రాసేంత ఉన్నతి స్థాయికి ఆధ్యాత్మికంగా మనం వెళ్ళిపోతాం. స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది. చాలా కూడా బాబా గారిని నమ్మిన తర్వాతే కదా బాబా గారు చక్కగా బాబా గారి గుడే కట్టేశారు. అదే దత్త సాంప్రదాయం ఏంటి అనేది తెలిసింది. అట్లానే బాబా గారు అట్లా నేర్పిస్తారనమాట. నాతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి ఎలా చెప్తారో తెలుసా, మన శత్రువు చేత ఆ మాట చెప్పిస్తారు మనకి. అంటే మనం దాన్ని స్వీకరిస్తామో లేదో అని చెప్పి, మనం అంటే ఇష్టం ఉండదు, వాళ్ళతో ఆ మాట చెప్పిస్తారు. మనం ఏమనుకుంటాం, అయ్యో ఈయనకి నేనంటే ఇష్టం లేదు కదా, ఈయన నేను బాగుపడడానికి చెప్పారా లేకపోతే నన్ను అపహాస్యం చేయడానికి చెప్పారా అనేది డౌట్ వస్తుంది మనకి. నిజంగా అనిపిస్తుంది.
కానీ బాబాని నిజంగా నమ్ముకున్న వాళ్ళకి నిదర్శనం. ఎన్నో అంటే వెంటనే అది నీ లక్షల విషయంలో మందికి జరిగింది, ఉంది. నా విషయంలో జరిగింది, శ్రవంతి గారి విషయంలో జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాల్లో జీవితాల్లో కూడా నిదర్శనాలు. ఇప్పుడు బాబా గురించి వచ్చింది కాబట్టి టాపిక్, నండూరి శ్రీనివాస్ గారు కూడా చక్కటి వీడియో ఒకటి పోస్ట్ చేశారు బాబా గారి గురించి. మనం కూడా చెప్పాము. ఈ వీడియోలో కూడా ఒక్కసారి ఆయన చెప్పిన కమెంట్ ఒకసారి చదువుతాను తప్పకుండా. మీ పర్మిషన్ తో. వీళ్ళు ఏదో కమెంట్ పెట్టినట్టున్నారు, అసలు బాబా గారు పురాణాల్లో ఉన్నారా, పురాణాల్లో ఆయన గురించి ఉందా, అది ఇది అని ఏదో ఇంక ఇట్లాంటి కమెంట్సే కదా. బాబా గారు బొట్టు పెట్టుకున్నారా, ఆయన గురించి పురాణాల్లో ఉన్నాయా, ఆయన ఫకీర్ని పూజించడం ఏంటి, మహమ్మదీయుడిని పూజించడం ఏంటి, ఇట్లా ఏవో కమెంట్ పెడితే ఆయన చెప్పిన ఆన్సర్, విష్ణువు, శివుడు, గణపతి, అమ్మవారు మొదలైన దేవతలు ఎత్తిన అవతారాలన్నీ పురాణాల్లో ఉంటాయి, కానీ అవధూతలు, మహాత్ములు భారతదేశంలో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరి చరిత్రలు పురాణాల్లో ఉండవు. మహా అయితే ఒక 10 మందివో 20 మందివో ఉంటాయి. పురాణాల్లో ఉంటేనే మహాత్ముడు లేకపోతే కాదు అనే విషయం పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు. ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే నువ్వు కూడా మహాత్ముడివి కావచ్చు. చాలా చాలా నచ్చింది నాకు. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా అక్కడ చెప్పారు. చెప్తాను. ఇప్పుడు పార్వతీదేవి అక్కడ కూర్చొని ఆవిడ ఒంటికి నలుగు పెట్టుకుంటూ ఉంటే ఆ పిండితో బొమ్మని చేయాలి అన్న తలంపు రావడము, అది బొమ్మని చేసి ఆవిడ ప్రాణం పోయడము, అక్కడ నుంచో పెట్టడము, శివుడికి కోపం వచ్చి తలని తీసాడు. దీని వల్లే కదా విఘ్నేశ్వరుడు వచ్చాడు. ముందు లేడు అని అనుకుంటే ముందు వాళ్ళు అంటారా ముందు లేరు, ఇప్పుడు శాస్త్రీయత లేదు పూజించడానికి లేదు అవునా కాదా? అంతే కదా, అంతకు ముందు లేదు, శాస్త్రీయత కాదు అని అని అంటారా? లేదు కదా. అసలు ఎప్పుడెప్పుడు ఏది అవసరమో అప్పుడప్పుడు తీసుకొస్తారు భగవంతుడు. ఎవరు అవసరం అనేది తీసుకొస్తారు. కలియుగంలో దత్త సాంప్రదాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే భగవంతుణ్ణి డైరెక్ట్ గా ఆయన నుంచి మనము ప్రేమ పొందడం అనేది సులువో కాదో నాకైతే తెలియదు, కానీ సులువే అని కూడా చెప్పచ్చు. కానీ మరింత సులువుగా అంటే షార్ట్ కట్ మెథడ్, నేను రమణులు చెప్తారు చూసావా, ఈ కొండ ఎక్కడానికి నేను చాలా షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి, నాతో పాటు వస్తే తొందరగా చేరుకోగలుగుతారు మీరు అని. అలా షార్ట్ కట్ మెథడ్స్ గురువు నేర్పిస్తాడు భగవంతుణ్ణి చేరుకోవడానికి తొందరగా. ఈ చిన్న జీవితంలో నిజంగా చెప్పండి, ఎవరైనా భగవంతుడి గురించి ఎన్ని నిమిషాలు కేటాయిస్తున్నాం? 1 గంట కేటాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి నిజంగా 2 చేతులు అయితే దండం. ఒక రోజు ఆ గంటలో మనసుని ఎంత కేంద్రీకృతం చేస్తున్నాం స్వామి పాదాల చెంత అనేది మళ్ళీ ప్రశ్నార్థకమే కదా. అటు తిరుగుతుంది చేసే పనులలో కూడా మనకి అన్ని నేర్పిస్తూ అలా చేసేది కేవలం గురువు మాత్రమే. అలాంటి ఎందుకు పద్మిని, ఒక గమ్యం తెలియదు అనుకున్న వాళ్ళు, అసలు ఏంటి ఒక బాధతో ఉన్న వాళ్ళు షిరిడి వెళ్ళి రండి, మీ జీవితంలో మారుతారు. రాకపోతే అప్పుడు అడగండి. ఇది నేను చెప్తున్నాను, ఇది జరిగింది, జరుగుతుంది, లక్షల మందికి జరుగుతోంది, జరగబోతుంది కూడా. ఇంకా ఫకీర్ ఫకీర్ అని ఎన్నాళ్ళు ఇంకా ఏడుస్తారో తెలియని పరిస్థితి నిజంగా ఆయన మీద పడి. ఆయన నిజంగా ఆ అమ్మాయి ఎవరు పద్మ రాసినట్టు మిమ్మల్ని ఎవరైనా పూజించమన్నారా, మీరు ఎవరు? మోసం జరిగిపోతోందిట. అసలు సాయిని పూజించడం వల్ల వెర్రి హైందవులు చాలా మోసపోతున్నారట, చాలా నష్టపోతున్నారట. ఏమి నష్టపోతున్నాము మరి నాకైతే అర్థం కాదు. నేను పూజించాను, నాకు ఎలాంటి నష్టం జరగలేదు, ఎవరికి సకల మంగళాలు జరిగాయి మా ఇంట్లో. మాట్లాడే వాళ్ళకే నష్టాలు జరుగుతున్నాయి. గురునింద దైవనింద చేసి ముందు ముందు ఎలాంటి కర్మలను అనుభవిస్తారో తెలియదు, చూడాలి. పాప వాళ్ళని కాపాడాలండి, అజ్ఞానంలో ఉన్నారు కదా. అజ్ఞానుల్నే కాపాడాలని కోరుకుంటున్నారు. మన పక్షాన ఎలానో ఉంటాడు. కాపాడిన గురునింద చేసిన వాళ్ళ ముఖం కూడా చూడొద్దు. కరెక్ట్. గురునింద దైవనింద చేసిన వాళ్ళది అసహ్యకరంగా ఉంటుంది అట్లాంటి మాటలు వినడానికి. సరే, ఇంకొక కమెంట్ చూద్దామా. ఇంద్రసేనారెడ్డి, థ్యాంక్ యూ మేడం, మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పట్టించుకోవద్దు అని చెప్తున్నారు, కానీ అంత నిస్సిగ్గుగా కొన్ని కమెంట్స్ చూస్తే ఎంత అసహ్యకరంగా కమెంట్స్ పెట్టారంటే, మరి ముళ్ళుతోనే తీయాలి కదా. మరి నాకు దూదితో తీసే అలవాటు లేదు, నేను ముళ్ళుతోనే తీస్తా. నాకు బ్యాడ్ కమెంట్ నువ్వు ఒక్కటి చదివితే నేను 100 చదవగలను, కంటే నాకు బాగా వచ్చు, నేను శుభ్రంగా చదవగలను, నేను ఊరుకోను. కానీ ఇంకా అట్ 1 పాయింట్ ఆఫ్ టైం నాకేమనిపించింది అంటే, అది ఇంకా దరిద్రమైన పెంట, అంతకన్నా దరిద్రమైన పెంట జీవితంలో ఎక్కడ ఉండదు అట్లాంటి కమెంట్స్ పెట్టేవాళ్ళు. మరి నువ్వు మనల్ని అనేస్తూ సిగ్గుందా అది ఇదని మనల్ని కమెంట్ పెడితే మనం రిప్లై ఇవ్వమా?
రిప్లై అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తామా? చూపించే రోజులు కావివి. అది పళ్ళు రాలగొట్టే రోజులు. రాలగొడతాం కూడా. ఊరుకునే పనే లేదు. ఎవడేమనుకున్నా పర్లేదు. ఎందుకంటే మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారేమో ప్రాజ్ఞులు. మరి అంత అంత ప్రజ్ఞ మనకి లేదు. నాకైతే అట్‌లీస్ట్ లేదు. సరే. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ స్రవంతి గారు. థాంక్ యూ పద్మిని గారు. మేడం నాకు బిర్యానీ ఆకు పని అయింది. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఓహ్! వండర్‌ఫుల్. అమ్మ మీ రెమెడీస్ చాలా బాగుంటాయి. యూనివర్స్‌తో బాగా మమ్మల్ని కనెక్ట్ చేస్తున్నారు. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. అలాగే పద్మిని గారు వి లవ్, రెస్పెక్ట్ అండ్ బిలీవ్ యూ అండ్ ఆల్సో రెడ్ టీవీ. డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ బ్యాడ్ కమెంట్స్. వి ఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. థాంక్ యూ యూనివర్స్. ఎవరు ఇది? అర్చన. థాంక్ యూ సో మచ్ అర్చన. చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కోసమే లేకపోతే ఒకంత కొంచెం నన్ను డిస్టర్బ్ చేసింది. నిన్న కూడా మీరు అడిగినట్టున్నారు. ఎందుకు డిస్టర్బ్డ్‌గా ఉన్నావు అని అంటే, ఒకంత కొంచెం నన్ను డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే ఇది చేసేది వ్యాపారం అని మాట్లాడటం. భక్తి ముసుగులో వ్యాపారం చేస్తున్నారు అని మాట్లాడటం. లేకపోతే ఆ తర్వాత రకరకాల వాళ్ళ వీడియోస్ చూడటం. అటు సిద్ధేశ్వరానంద భారతి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. లలితా సహస్రనామాన్ని చదవద్దు అనటం. సాయి గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. అంతకుముందు కూడా చూసాను. ఇట్లా రకరకాల వీడియోస్ చూసినప్పుడు ఒకంత మనసు ఖేదపడింది. అరే ఏంటిది? ఏం జరుగుతుంది? ఇంత తమాషా జరుగుతుంది. దానికి తోడు మనం ఈ వీడియో చేసినందుకు రకరకాల కమెంట్స్ రావటం డెఫినెట్‌గా బాధపెట్టాయి. పాజిటివ్ కమెంట్స్‌ని కూడా దాటుకుని వాళ్ళ నికృష్టమైన కమెంట్స్ చాలా బాధపెట్టాయి. దానికి రిప్లైలు ఇస్తే ఇంకా 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 వాళ్ళ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు అంటే ఇంకా ఇంకా చంపేయొచ్చనమాట. ఆ కమెంట్స్‌తో అవతల వాళ్ళు చచ్చిపోవచ్చు. అట్లా రాశారు. అంటే ఏంటి మరి భక్తి మరి మీరు పెంపొందించుకుంది? అంత మరి ఇది శాస్త్రీయం కాదు అని ఫాలో చేస్తున్నారు కదా! ఒకరిని దూషించటము, ఒకరిని బాధ పెట్టడం ఎంతటి కర్మ వాళ్ళకి తెలీదు. మరి ఇంకేం ఫాలో చేస్తున్నారు? భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు కదా అవతల వాళ్ళు. హ్మ్. భగవద్గీతలో ఏం చెప్పారు? నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఒకరి మీద బురద చల్లాలని చూస్తున్నావు. నీ మీదే బురద పడుతుంది. ఖచ్చితంగా. మరి ఎక్కడి నుంచో మరి ఏది మీ భక్తి మీరు ఫాలో చేస్తున్నటువంటి విధానంలో అసలు సిసలు భక్తి ఎక్కడా కనిపించట్లా. మొత్తం మీ కమెంట్స్‌లో రక్తే కనబడుతుంది. ఇంకో కామెంట్ చదవమంటారా? నేను మిమ్మల్ని మీ వీడియోస్‌ని చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈ వీడియోలోనే మీ మాటలు నాకు చాలా నచ్చాయి. వారాహి అమ్మను నేను కూడా పూజ చేస్తున్నాను. మీ వీడియోస్ ఇంకా చూస్తాను. థాంక్స్ అమ్మా. థాంక్స్ టు యూనివర్స్. మొదటిసారి చూసిన వాళ్ళకి కూడా అర్థమైంది. అంటే వీళ్ళకి కూడా అర్థం అయ్యి ఏదో ఒక రకంగా బురద జల్లాలి మన మీద అని చెప్పి. అంటే అంటారు చూసావా? ఏదన్నా మనకంటే ఉన్నతిగా ఎదిగే వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారిట అబ్బా! వీళ్ళెందుకు అంత పేరొచ్చేస్తోంది వీళ్ళకి అని చెప్పి ఈర్ష్య పుడుతుందట. మరి ఆ ఈర్ష్యతోనే చేశారో, దేంతో చేశారో గానీ, వాళ్ళు కనీసము నువ్వన్నట్టుగా అలా మాట్లాడకూడదు అని కూడా చెప్పట్లేదు కామెంట్స్‌లో మాట్లాడుతూ ఉంటే. అట్లా ఎందుకంటే నువ్వు ఏ పని చేస్తున్నావో అది నచ్చకపోతే దూషించాలి గానీ, వ్యక్తిగత దూషణ పనికిరాదు. అవునా కాదా? వ్యక్తిగతంగా దూషిస్తున్నప్పుడు అది నువ్వు పర్సనల్‌గా ఎవరిని సమర్థిస్తున్నావు కూడా అంటే మనం నువ్వేంటనేది టార్గెట్ చేయకూడదు. తెలిసింది. ఇప్పుడు వీళ్ళని పలానా వాళ్ళని అని కూడా పర్సనల్‌గా టార్గెట్ హ్మ్. చేయకూడదది. రైట్. అలాగే కనక మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ పెట్టారు. ఇందాక పెట్టిన వారు మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. అలాగే విజయలక్ష్మి పెరుమాళ్ళ ఆవిడ బిర్యానీ ఆకు రెమెడీ నాకు పని చేసింది మేడం. రావాల్సిన డబ్బులు వచ్చాయి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్ లక్కీ గంపాని. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ స్రవంతి మేడం. థ్యాంక్ యూ పద్మిని గారు. రియల్లీ గుడ్ రెమెడీస్. అలాగే నమస్తే పద్మిని గారు అండ్ స్రవంతి గారు. యువర్ వీడియోస్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్, యూస్ఫుల్ అండ్ సింపుల్ టు బి ఫాలోడ్. I personally feel you don't have to give answers to such people who are trying to put your channel and remedies down. If you answer to one comment today, they will come up with other bad comments 10 tomorrow. You filled with the divine thoughts and helpful mind. Continue your work giving us excellent videos and remedies. Sai will take care of the rest. Sri Sai Samartha. వెరీ గుడ్. ఓం సాయిరామ్ అమ్మ. యూజర్ ఏమనండి? అనంటే అక్కల్కోట్ అక్కల్కోట్ స్వామి స్వామి. వారన్నమాట. పూర్ణిమ సాయి అనే ఆవిడ. చాలా అక్కల్కోట్ సమర్థ స్వామిని పూజించే వాళ్ళు అసలు వాళ్ళు ఏమాత్రం తొణకకుండా బెణకకుండా ఉంటారన్నమాట నిండు కుండతో. ఎందుకంటే స్వామి గురించి అంత వాళ్ళు తెలిసేసుకుంటారు ఆల్రెడీ. వాళ్ళు అంత దాకా వచ్చింది ఆ అమ్మాయి అని అంటే అంటే ఆయన చూయించారన్నమాట. ఒక్కొక్కసారి ఆయనకి కోపంలో కూడా నేర్పించేస్తూ ఉంటారు. చాలా అవును. కోపంగా చాలా ఉంటారు. కోపం. అవును. సో డెఫినెట్ గా వాళ్ళు ఒక అడుగు ముందుకొచ్చారన్నమాట.
రోజా రమణి గారు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ స్రవంతి మేడం అని పెట్టారు. అలాగే థ్యాంక్ యూ పూర్ణిమ సాయి, ఇందాక మీరు పెట్టినటువంటి మెసేజ్ చాలా చాలా బాగుంది. కామెంట్ చాలా చాలా పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ పూర్ణిమ సాయి. శ్రీధర్ అనే ఆయన, స్రవంతి మేడం మీకు పాదాభివందనం. మీ రెమెడీ ఫాలో అవ్వటం వల్లనే నాకు సంతానం కలిగింది. I struggled for 12 long years. Lost hope. Finally, last year, your remedy, madam, I got a child. Thank you, universe. Love you, universe. వండర్ఫుల్. శ్రీధర్ అక్క ఏమైనా చెప్పండి. నిజంగా భగవంతుడు మనకి ఒక్కొక్కసారి పిల్లల గురించి మేము చాలా చేసామండి అని చెప్పి వస్తుంటారు నా దగ్గరికి. ఫోటో థెరపీస్ అవి నిజంగా మీరు వ్యాపార దృక్పథం ఉంది అని గనక అనుకుంటే మా ఛానల్ వాళ్ళలో ఎవ్వరికి కూడా నాకే కాదు మీ ఎవరికైనా, ఇప్పుడు లత గారికి చూడండి, లేకపోతే నాన్నజీ పట్నాయక్ గారిని చూడండి, వ్యాపార దృక్పథం అనేది ఎక్కడ కనపడదు. అలా అయితే నేను సంతానం కలగడానికి అని చెప్పి నేను రెమెడీ ఎందుకు చెప్తాను? ఓపెన్ గా ఎందుకు చెప్తారు? నన్ను కాంటాక్ట్ చేయండి, ఆ రెమెడీ గుప్తంగా ఉండాలి, కాంటాక్ట్ చేస్తేనే ఇస్తాము. ఈ రోజుల్లో ద మోస్ట్ 2 ఉన్నాయండి ఈ ఇండస్ట్రీలో. ఒకటి వెయిట్ లాస్, రెండోది పిల్లలు పుట్టడం. 2 చాలా ఈ రెండింటికి స్విచ్ వర్డ్స్ హీలింగ్ చేస్తే చాలు, నేను ఎక్కడికి రావక్కర్లేదు. నా ఇంట్లో నేను కడుపులో నీళ్ళు కదలకుండా కూర్చోవచ్చు. అంతే కదా, అంతే కదా. దాని రిజల్ట్ కూడా అలా ఉంటుందా? రిజల్ట్ కూడా బాగుంటుంది చాలా. అంటే ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కదా పద్మిని, ఈ రెమెడీ నేను చెప్పకుండా నేను ఇంట్లో ఉండి నేను మీరు రండి కన్సల్టేషన్ తీసుకోండి, అప్పుడే చెప్తాను రెమెడీ అంటే. అది అప్పుడు వ్యాపార దృక్పథం ఎక్కడ ఉంది మనకి? ఒక్కనాడు అలా చేయలేదు. ఒక 2-3 సందర్భాలలో పద్మిని నేను కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటే ఇవి ఆల్రెడీ చెప్పేశారు కదా అని అంటున్నారు అని బాధపడినప్పటికీ ఓపెన్ గా అన్ని రెమెడీస్ చెప్పారు. ఎప్పుడు దాచేసుకుందాము, ఇది కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు చెప్దాము, అట్లాంటి ఒక థాట్ ప్రాసెస్ లేదు శ్రవంతి గారికి. నేను 2 years నుంచి చూస్తున్నాను. అలాంటిది ఉంటే ఇంత ఎదుగుదల ఉండదు ఎండ్ ఆఫ్ ది డే. బట్ అమేజింగ్ అక్క, అమేజింగ్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓపెన్ గా చెప్పారు, చాలా చాలా సంతోషం. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు మేము ఇచ్చిన దాంట్లో 2-3 ఇచ్చాం పిల్లల కోసం. మీరు ఏ రెమెడీ ఫాలో చేశారో చెప్తే ఈ కమెంట్ ఈ ఎపిసోడ్ లో మీరు ఏది ఫాలో చేశారో చెప్తే ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. శ్రీధర్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఒక్కసారి కమెంట్ చేయండి. మొన్న మనం పూజ చేయడానికి వెళ్ళాను చూసా పద్మిని, వాళ్ళు కూడా మీరు చెప్పింది ర్యాబిట్ వాల్ పేపర్ పెట్టుకోమన్నారు కదండి. పిల్లలు పుట్టట్లేదు మాకు తెలిసిన అమ్మాయికి, మేము ర్యాబిట్ వాల్ పేపర్ పెట్టుకోరా, నేను కంపల్సరీ నీకు అవుతారు, నాకు నమ్మకం ఉంది శ్రవంతి మేడం మీద అని చెప్పాను. ఆ అమ్మాయి పెట్టుకున్న 2 months కి అమ్మాయి అది కూడా చెప్పారు. ఇట్లా మరి మీరు వాల్ పేపర్ పెట్టుకున్నారా, లేకపోతే ఏదైనా స్విచ్ వర్డ్ చదివారా అనేది దానిమ్మ గింజలకి సంబంధించి దానిమ్మ ఏదో ఒకసారి చెప్పండి. అలాగే ఝాన్సీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టారు. థ్యాంక్ యూ ఝాన్సీ. కుమారి గారు, పరిమళ కుమారి గారు, స్రవంతి గారు, పద్మిని గారు, మీరు ఏ మాత్రం చింతించాల్సిన పని లేదు. మీరు చెప్పే అతి విలువైన విషయాలను, రెమెడీస్ ని అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి అసలు పట్టించుకునే అవసరం లేదు. మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మా కోసం ఇంత తపనతో ఎన్నో రెమెడీస్ మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలిపే మీకు ఎంతో ధన్యవాదాలు. మీ గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు అంటే అది వాళ్ళ కర్మ 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 3 సార్లు రాశారు, మీరు కూడా చదువుకోవచ్చు. దయచేసి ఫీల్ అవ్వకండి. మీకు నేను మరియు నాలాంటి ఎంతో మంది రుణపడి ఉన్నాము. మీ ఇద్దరు బాగుండాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. కుమారి గారు, పరిమళ కుమారి గారు, ఒకసారి మీరు. అంటే ఒకటండి, పట్టించుకోవడము అనేది కొన్నాళ్ళు అట్లీస్ట్ కనీసం ఇప్పుడు బాబా గారిని అన్నప్పుడైనా కానివ్వండి, మనలాంటి వాళ్ళు గొంతెత్తి నువ్వు బాబాని అనడానికి నువ్వెవ్వరు, అసలు బాబా గురించి రాసలీలలు అవన్నీ మాట్లాడుతున్నావు కదా, నీకేం తెలుసు అసలు బాబా గురించి, నువ్వేమైనా ఉండి చూసావా, లేకపోతే ఏమైనా పునర్జన్మెత్తావా, ఇవన్నీ అడగాల్సిన క్వశ్చన్ మనకు ఉన్నాయి. ఎందుకు అనంటే, ఎందుకు చెప్తాను మీరు వినండి. వారాహి అమ్మవారి గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే మన అమ్మని నాన్నని అంటే ఒక్కొక్కసారి మన భర్తని కూడా ఊరుకోమన్నా, ఏమండి నన్ను అంటే అన్నవారు కానీ మా అమ్మని మా నాన్న అంటే మాత్రం ఊరుకోమంటాం. ఖచ్చితంగా అంటాం. అలాగే మరి అలాంటప్పుడు మన గురువుని, మన బాబా గారిని, అలాగే మన వారాహి అమ్మవారిని కానీ, శ్యామలమ్మని కానీ అంటే మనం ఎందుకు ఊరుకోవాలి అనేది నా మనసుకు వచ్చి నేను మాట్లాడాను అనమాట దీని గురించి. వాళ్ళు నన్నేదో అన్నారన్న బాధ నాకేమీ లేదు. అమ్మవారిని పూజించద్దు అన్నారంటే, శ్యామలమ్మని ఉగ్రదేవత అన్నారంటే
మీకు ఎక్కడ కనపడిందిరా అసలు అని చెప్పి నేను చెప్పడం అనేది జరిగింది అనమాట. ఉగ్రంగా వీడియోలు పెట్టినప్పుడు కనపడట్లేదు ఉగ్రదేవత అది ఎక్కడ అన్నట్టు వాళ్ళ కర్మ 3 సార్లు పెట్టారు పాపం వాడు. సరే శ్వేత గారు, థ్యాంక్ యూ సిస్టర్స్ బోత్ ఆఫ్ యూ అని లవ్ సింబల్ పెట్టి నమస్కారం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. పద్మావతి గారు, నేను స్విచ్ వర్డ్స్ చేశాను, యూనివర్స్కి కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక నెగటివ్ కమెంట్ కూడా చూద్దామక్క. చూద్దాం తప్పకుండా. తప్పకుండా. ఇద్దరు ఇద్దరు ఒకటేసారి అన్నాం. ఎవరు కమెంట్స్ పెట్టినా డిలీట్ చేస్తున్నారు. ఇదే పని మాకు అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ము ధైర్యం ఉంటే ఆవిడ గురించి ఆవిడతో డిబేట్ కి రండి. ఎవరితోనూ దమ్ము ధైర్యం ఏమిటి 1 అవర్ వీడియో ఆవిడ ఎవరో మీరు పెట్టండి పేరు. పెట్టారు, నేనే చదవలేదు. ఆవిడ అనవసరమైన పబ్లిసిటీ. కాదు, దమ్ము ధైర్యం ఉండపట్టే మాట్లాడాము. అండ్ ఇంకొకటి, అలాంటి బాబా గారిని అంత నీచమైన మాటలు అన్న తర్వాత కానివ్వండి, వారాహి అమ్మవారి గురించి, శ్యామలమ్మకైతే చిలుకలు వస్తాయి, వారాహి పూజ చేస్తే పందులు వస్తాయా, ఇలాంటి మాట్లాడిన వాళ్ళు మాతో పాటు సమంగా కూర్చునే అర్హత, హక్కు అనేది లేదు. డిబేట్ అంటే ఏంటి? మనతో పాటు సమంగా కూర్చొని శ్రవంతి గారు ఒక మాట్లాడాలి. నిమిషం, అదే కదా. పందులు అని వాళ్ళన్ని ప్రస్తావించారంటే విష్ణుమూర్తి వారాహి రూపాన్ని కూడా వరాహ రూపం మరి. వరాహ రూపాన్ని మ్మ్. ఇప్పుడు వారాహి మాతను అన్నారు, మరి తిరుమలలో ఆయనే కదా క్షేత్రపాలకుడు. వరాహ రూపడు, మరి ఆయన అంటున్నారా? చిచ్చి, మనం అసలు అలా ఆలోచించలేం, అలా అనలేం కూడా. అది కాంట్రడిక్ట్ చేయడం కోసం. విష్ణుమూర్తిని అంటున్నారా వాళ్ళు? అదే. అసలు అంటే వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? వెంకటేశ్వర స్వామి ఒక్కరే అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. మరి అక్కడ వెంకటేశ్వర స్వామి ఎవరు? విష్ణు అవతారమే కదా. మరి విష్ణు అవతారం ఎన్ని అవతారాలు ఎత్తారు విష్ణుమూర్తి? మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము. మరి వాళ్ళని వాళ్ళే అనుకుంటున్నారా అవతారాల పేరు చెప్పి? ఏం అర్థం కాదు. ఈ దమ్మేమిటి? ఆ జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోతుంది నాకు అర్థం కావట్లేదు. ఈ దమ్ము ఏంటి? ఈ దమ్ము ఇప్పుడు ఇక్కడ ఏంటి అసలు ఇది? మీరు మాట్లాడే మాటలేంటి? ఏం దమ్ము నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైనా కూర్చొని ఇప్పుడు టీవీ స్టూడియో లాగా టేబుల్ బద్దలు కొట్టేయాలా దమ్ము అంటే? ఇదే డిబేట్లకి రండి. ఇదే పని మరి. ఇప్పుడు అంత తీరిక ఎవరికి లేదు నాయన. ఎవరైతే నువ్వు కమెంట్ పెట్టావో బాబు, నువ్వు కావాలంటే డిబేట్ చేసుకో నాయన, అంత తీరిక అయితే ఎవరికి లేదు. దానికి దమ్ము లేదు అనుకోకూడదు. బాబా గారిని వారాయమ్మ అని తిట్టిన వాళ్ళతో మనకి డిబేట్ ఏంటి? అదే అంటున్నారు. మనం ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? మీరు దత్త గురువు దగ్గరికి వెళ్ళాలి, లేదంటే శ్రీవద్యోపాసన చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళతో కూర్చొని డిబేట్ మాట్లాడుకుంటే ఓ అర్థం ఉంది, మనం కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే ఏముంది? ఇంకా ఏం లేదు. మనసు ఇదైపోవడం, కకలా వికలం అయిపోవడం తప్ప ఇంకోట్లేదు. అలాంటి వాళ్ళతో డిబేట్ కి రావాల్సిన, కూర్చోవాల్సిన, పాల్గొనాల్సిన అవసరం మాకు లేదు. లక్ష్మి గారు, థ్యాంక్స్ యూనివర్స్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే నితీష్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ స్రవంతి అమ్మ, థ్యాంక్ యూ పద్మిని అక్క, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయలక్ష్మి, చాలా బాగా చెప్పారు మేడం అంటూ చెప్పారు. అలాగే నేత్ర మంజునాథ్ అనే వారు మెసేజ్ చేశారు, అక్క అండ్ పద్మిని, ఐ విల్ డూ all these remedies and pujas to all useful is very టు ఆల్ యూస్ఫుల్ ఈజ్ వెరీ వాల్యుబుల్, అంటే చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, వాల్యుబుల్గా ఉన్నాయి అని పెడుతున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్ 1176. డోంట్ వేస్ట్ టైమ్, డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్. ఇట్లాంటి విషయాల పట్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు అంటే. ప్రత్యేకంగా నేత్ర మంజునాథ్ గురించి చెప్పాలి నేను. ఎందుకనంటే ఆవిడ గత ఏప్రిల్ నుంచి పరిచయం నాకు, మన దగ్గర కరెక్షన్ ఇంకొకటి, ఆవిడ ఎంత చక్కగా ఫాలో చేస్తారంటే ఛానల్ ని, లత గారి పూజలు కూడా చేసి, ఆవిడ నెంబర్ మీ దగ్గర లేదు, మీ నెంబర్ ఆవిడ దగ్గర లేదు కాబట్టి సిద్ధమంగళ స్తోత్రము 11 మందిని 12 మందిని కూర్చోపెట్టి వాళ్ళకి నేర్పిస్తుంది అమ్మాయి, ప్రాబ్లం ఉంటే. అవును అక్క నేను నేర్చుకున్నాను సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పి 10 మందికి నేర్పించి, ఎవరి బాధల్లో ఉన్నా కూడా, అక్క చూడు వీళ్ళ బాధ వినక్క ఒకసారి చూడు, నువ్వేమైనా సజెస్ట్ చేయగలుగుతావా అని. నేను కూడా విన్నాను నేత్ర మంజునాథ్ చాలా మన ఛానల్ ఫాలో అవుతుంది. నేను ఆ అమ్మాయితో మాట్లాడలేదేమో కానీ ఎప్పుడైనా కమెంట్స్ చూస్తాను, నన్ను కూడా ఫాలో అవుతూ ఉంటుంది నేత్ర మంజునాథ్. మీ గురించి కూడా ఉన్నాయి అక్క, కమెంట్స్ వస్తున్నాయి, చాలా ఉన్నాయి కదా. అసలు ఆవిడ అమ్మాయి శ్రద్ధ చూస్తే నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా.
అమేజింగ్ నేత్ర మంజునాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆల్ గుడ్ వర్డ్స్. గాడ్ బ్లెస్ యూ నేత్ర మంజునాథ్. నాగదేవి గారు కమెంట్ పెడుతున్నారు. హాయ్ అండి, స్రవంతి మేడంకి, పద్మిని మేడంకి చాలా థ్యాంక్స్. మీరు చెప్పిన రెమెడీస్ నేను చేశాను. మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. 520741 నంబర్ రాసుకోవటం వల్ల మాకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేశారు. మా హస్బెండ్కి ఈ నంబర్ రాసుకోమని చెప్పాను. ఫస్ట్ తను నమ్మలేదు, నమ్మకంతో రాసుకోమని చెప్పా, తను నమ్మలేకపోయారు. వెంటనే మనీ రిటర్న్ వచ్చాయి. మీరు చెప్పిన చాలా రెమెడీస్ చేశాను, నాకు చాలా హెల్ప్ అయ్యాయి. బిర్యానీ ఆకు రెమెడీ, తమలపాకులతో హారతి, కుండలలో ఉప్పు వేసి కాయిన్స్, మీరు చెప్పిన రెమెడీస్ అన్నీ నాకు చాలా యూజ్ అయ్యాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ పద్మిని మ్యామ్, స్రవంతి మేడం, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. నేను 1 ఇయర్ నుంచి మీ రెమెడీస్ చూస్తున్నాను మేడం, నాకు అన్నీ ఫలించాయి. మీరు మా కోసం ఇంకా ఇలాంటి రెమెడీస్ చెప్పాలి. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగదేవి గారు. హౌ స్వీట్, ఎంత చక్కగా. ఎవరో కన్నడంలో కూడా బెంగళూరులో కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసి చూసాను. చూసారా ఏంటి ట్రాన్స్లేట్ చేస్తే మీరు చాలా బాగా చెప్పారు. మీ సోదరి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. చాలా దేవుణ్ణి మిమ్మల్ని చాలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ధన్యవాదాలు యూనివర్స్ అని పెట్టారు. నిజమే, ట్రాన్స్లేట్ చేస్తే వచ్చింది. ఎవరు? దాక్షాయిని అనే ఆవిడ. థ్యాంక్ యూ దాక్షాయిని గారు. అలాగే నాగదేవి గారు చాలా మంచి బ్యూటిఫుల్గా మాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చైత్ర అనే ఆవిడ ఒక మేడం స్కిన్ డిజీజ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తాయి. ఖ్యాతి వర్మ అనే ఆవిడ కమెంట్ చేస్తున్నారు. పద్మిని గారు, స్రవంతి గారు, ఏది ఏమైనా ఎవరు ఎన్నన్నా మీరు వీడియోస్ చేయాలి. మంచిని ఆపడానికి చెడు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటుంది, అవన్నీ పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ పద్మిని గారు. థ్యాంక్ యూ స్రవంతి అక్క. థ్యాంక్ యూ యూనివర్స్. ఎక్కడ మంచి ఉంటుందో పద్మిని అక్కడ చెడు ఉంటుంది. మంచిగా అంటే అంత మంచి జరగదు కదా. దేవతల కాలం నుంచి కూడా దేవతలతో ఎలా ఉన్నారు రాక్షసులు, అంతే కదా. చిందిరా అని సిహెచ్ ఇందిరా సూపర్ మేడం అంటూ పెట్టారు. థ్యాంక్ యూ. అలాగే మేడం చాలా బాగా చెప్పారు ఇందిరా గారే. అలాగే వీర మౌనిక, అమ్మ మీరు చెప్పిన రెమెడీస్ చాలా బాగుంటాయమ్మా. నా పిల్లలకి 3 years ఒకరు, 9 years ఒకరు. నా భర్త నా మాట అస్సలు వినరు. ఎంత చెప్పినా మంచి కోసం చెప్పినా కూడా వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు. ఒక రెమెడీ చెప్పండి అమ్మా ప్లీజ్. ఇందులోనే అడిగేస్తున్నారు. భార్యాభర్తలు అర్థం చేసుకోవడానికి, భర్త అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్స్లో తప్పకుండా చెప్తాను. జ్యోతిచారి గారు, నమస్తే మేడం. మీరు చెప్పిన ప్రతి రెమెడీలు అన్నీ మాకు పనిచేసాయి. మీ వల్ల మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. ఎవరో అన్నారని మీరు మాత్రం బాధపడకండి. థ్యాంక్ యూ. అలాగే స్వరూప, ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ యూ అండ్ ఐ విల్ బీ. డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు బ్యాడ్ కమెంట్స్. లవ్ యూ అండ్ బై బ్లెస్సింగ్స్ టు యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే రమాదేవి, థ్యాంక్ యూ మేడం అంటూ పెడుతున్నారు. సౌజన్య రెడ్డి, థ్యాంక్ యూ అమ్మ మీకు. థ్యాంక్ యూ యూనివర్స్ అని పెడుతున్నారు. అలాగే భిక్షపతి గారు, హాయ్ మేడం, బిర్యానీ ఆకు చాలా పవర్ ఉంది, నేను చేశాను, మా అమ్మ చేసింది, చాలా పనులు అయ్యాయి, మీ వీడియోస్ చూస్తాను, థ్యాంక్ యూ అంటూ పెడుతున్నారు. లక్ష్మి, సూపర్ అమ్మ అని నమస్కారం పెట్టారు. అలాగే రేణుక, అమ్మ నాకు మంచి జరిగింది, నేను 520741 చేశాను, ఇంకా చాలా రెమెడీస్ చేశాను, మీకు చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ పెడుతున్నారు. సంధ్య, థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టారు. అలాగే లక్ష్మి, అమ్మ మీరు అందరికీ మంచి మాటలే కదా చెప్తున్నారు, మీరు బాధపడకండి, చెడుగా మాట్లాడుకుంటే వాళ్ళని ఆ దేవుడికే వదిలేయండి అమ్మా, ఐ లవ్ యూ అని పెట్టారు. అలాగే ఉమా, మేడం డైలీ ఐ సీ ప్యారెట్స్ వెన్ ఐ గో ఫర్ వాకింగ్, ఆఫ్టర్ వాకింగ్ ఐ విల్ సిట్ అండ్ అబ్జర్వ్ ప్యారెట్స్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ బై సీయింగ్ అంటూ పెట్టారు. అలాగే ప్రవల్లిక, హౌస్ కోసం 2 years నుంచి ట్రై చేశాను కానీ కొనుక్కోలేకపోతున్నాను, నేను ఏమైనా రెమెడీ చెప్పండి హౌస్ కోసం అని. హౌస్ కోసం చాలా రెమెడీస్ చెప్పి ఉన్నారు, గురువుకి సంబంధించి లత గారు చెప్పున్నారు, శ్రవంతి మేడం కూడా చెప్పున్నారు, ఒకసారి ఫాలో చేయండి. బాబా సందేశం అనే ఛానల్ నుంచి ఒక కమెంట్ అక్క, నిజంగా చెప్పాలి అంటే మనం ఏది చేస్తే మంచో అది బాబా నాతో చేపిస్తున్నారు, అది నాకు పూజలైనా రెమెడీస్ అయినా నాకు ఎందుకో ఇలా చెయ్యాలి అనిపిస్తుంది, చేశాక మీ వీడియోస్ వల్ల ఈ రెమెడీస్ దీనికి పనికొస్తుంది అని సంకేతం పంపిస్తున్నారు బాబా, అండ్ యూనివర్స్ అని అనిపిస్తుంది నాకు. ఈ వీడియో కూడా రేపు పౌర్ణమి కదా, అమ్మవారికి యాలకుల మాల వెయ్యాలి అనుకున్నా, ఈ వీడియోలో కూడా యాలకుల మాల గురించి చెప్పారు. థ్యాంక్ యూ అక్కలు అండ్ యూనివర్స్. బాబాకు కూడా, బాబాని నేను నాన్న అని పిలుస్తున్నాను.
అంతే బాబా ఒకరికి నాన్న, ఒకరికి గురువు, ఒకరికి తాత, ఒకరికి అన్న. బాబా మా వాడు. ఎండ్ ఆఫ్ ది డే. రైట్. దేవి గంట అనే ఐడి నుంచి వస్తుంది కమెంట్. బిర్యానీ ఆకు నేను చేశాను. అమ్మ మా డాడీ చాన్నాళ్ళ నుంచి ఒక కేసు ఉంది. చెయ్యని తప్పుకి 7 years నుంచి బాధపడుతున్నారు. ఒక కూతురుగా 4 months నుంచి చేశాను. మొత్తం కేసు కొట్టేశారు. మీకు నమస్కారం. అంటూ కమెంట్ చేశారు. ఎందుకంటే మనం ఎక్కడ ఎవ్వరికి చెప్పుకోలేం కొన్ని కొన్ని. ఏమైంది అని అంటే కొన్ని చెప్పుకోలేం. అదే యూనివర్స్ కి చెప్పుకున్నాం అనుకో, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది యూనివర్స్ చూసుకుంటుంది. తప్పకుండా ఆ పని చేసి పెడుతుంది మనకి. సుమన అనే ఆవిడ కమెంట్ చేస్తున్నారు. స్రవంతి గారు, నేను ఫైన్ రీచ్ చాంటింగ్ చేశాను, నా గోల్డ్ నాకు దొరికింది అంటూ కమెంట్ పెట్టారు. అలాగే సుశీల గారు, మేడం నేను మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాను. మీ వీడియోస్ చూసి లలితం లంబోదరం ఒక పని కోసం చేశాను. ఇది నా మొదటి మెసేజ్, పని జరిగింది. లలితం లంబోదరం ఎంత అద్భుతమైనటువంటి. మా ఆయన ఆఫీస్లో ఒక కొలీగ్ కూడా లలితం లంబోదరం చేసుకున్న తర్వాత చక్కగా పెళ్ళి నిశ్చయం అయింది. చెప్పాను కదా మీకు. అద్భుతం. అలాగే ఇబ్బంది పడుతూ ఉంటే ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నారంటే సిజరిన్ పెయిన్స్ వస్తున్నాయి. అయితే బేబీ మధ్యలో ఉంది, అది సిజరిన్ చేయడానికి కాదు, ఖచ్చితంగా నార్మల్ అవ్వాల్సిందే. అమ్మాయికేమో ఇంకా ఒక్క ఇదైపోతుంది, నశించేస్తుంది. ఏమైపోతుందో అని మెంటల్ టెన్షన్ తో ఫోన్ చేస్తే నాకు ఎదురుగుండా శ్రీపాద శ్రీవల్లభులు కనపడ్డారు. కనపడిన తర్వాత అసలు స్విచ్ వర్డ్స్ ఏమున్నాయని చూస్తే లలితం లంబోదరం కనపడింది. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి లలితం లంబోదరం అని చదవండి అందరూ అని చెప్పి నేను కూడా చదివానండి. 15 minutes లో కాల్ వచ్చిందండి, బాబు పుట్టాడని. ఆ రోజు సంకటహర చతుర్థి, పుత్ర గణపతి వ్రతము ఏదో ఉంది ఆ రోజు. గణపతి పుట్టాడండి మీకు చక్కగా కలిసి వచ్చింది. ఓకే. ఇంకొకరు పార్వతి, బాబుకి లైఫ్ బాగుండాలి స్రవంతి గారు, సాధన చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఆలోచించి హెల్త్ పాడు చేసుకుంటున్నాడు, దయచేసి ఏదైనా సజెస్ట్ చేయండి అని అంటున్నారు. ఫ్యూచర్ ఎపిసోడ్స్లో వస్తాయి. అమ్మ మాకు మంచి జరిగింది అని నాగరాజు గారు కమెంట్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. విజిత అనే ఆవిడ కమెంట్ పెట్టారు. మాకొకరు 20 lakhs ఇవ్వాలి, చాలా సతాయిస్తున్నారు, అవి ఎలా వస్తాయి, రెమెడీ చెప్పండి. ఇన్ని చెప్తున్నారు, ప్లీజ్ నాకు కూడా ఏదో ఒకటి రెమెడీ చెప్పండి. మీరు చాలా మందికి మీ రెమెడీస్ హెల్ప్ చేస్తున్నారు. రైట్. ఈ విజిత ఇంకా రకరకాల కమెంట్స్ కూడా చేశారు. ఫస్ట్ ఏమో ఇలా అడిగారు కదా, దాని తర్వాత సుత్తి మాటలని చెప్పకండి, మీరు చెప్పింది ఒకటి జరగవు అని మళ్ళీ కమెంట్ పెట్టారు. అసలు ఆవిడే స్టెబిలిటీ లేదు కదా, ఫస్ట్ ఏదో ఒకటి చెప్పండి, నాకు హెల్ప్ చేయండి అన్నారు. మేము అప్పటికి చెప్పాము, ఈ వీడియోకి సంబంధించిన కమెంట్స్ చదువుతాము, చాలాసార్లు అడ్రస్ చేస్తుంటాను నేను. అసలు కమెంట్స్లో నుంచే చాలా క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాను. వెంటనే అనమాట, సుత్తి మాటలు చెప్పకండి, మీరు చెప్పింది ఒకటి జరగవు. మరి ఎందుకు అడుగుతున్నారు తెలియదు, మీకు అసలు స్టెబిలిటీ లేదు. మీరు ఒకసారి లైవ్గా డైరెక్ట్ డిస్కషన్ పెట్టుకోండి, అప్పుడు అన్నీ క్లియర్ అవుతాయి కదా. వ్యూవర్స్ని కన్ఫ్యూజ్ చేయకండి. మేమేం కన్ఫ్యూజ్ చేయట్లేదండి వ్యూవర్స్ ని, వాళ్ళే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకళ్ళు చెప్పిన దాని గురించి అవ్వదు, పని జరగదు అని చెప్పుకోవడానికి ఒక వీడియో చేయడానికి ఒక అవకాశం రావాలి కదా, ఒకటి ఉండాలి వీడియో చేయాలంటే ఏదైనా కానీ. అంటే ఒకళ్ళని తిడుతూ ఉంటేనే వ్యూవర్షిప్ ఉంటుందని వాళ్ళ ఉద్దేశం అనమాట. అందుకని చెప్పి ఎవరో ఒకళ్ళ వీడియో తీసుకొని వాళ్ళని తిట్టడం, అలా తిట్టడంలో బాబాని దేవుళ్ళని కూడా తిట్టడం మరి ఎక్కువైపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అలా ఈవిడ్ని తిడితేనే మనకి వ్యూస్ వస్తున్నాయి అంట. నేను ఆశ్చర్యపోయా. మరి మన ఛానల్కి 8 కోట్ల వ్యూవర్షిప్ ఉంది, అదే చెప్పాను కూడా, 8 కోట్ల వ్యూవర్షిప్ ఉంది. అలా తిట్టుకుంటూ పోతే ఇంకా వచ్చేస్తుంది వ్యూవర్షిప్. నాకు అసలు తిట్టడాలు అది కాదు కదా. తిట్లు ఒకరి గురించి మాట్లాడి వ్యూవర్షిప్ పెంచుకోవటం అనేది వాళ్ళ జ్ఞానం అనమాట. ఒకరు తిడితే వాళ్ళ వ్యూస్ పెరుగుతుంటే అంటే ఇంకా మరి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అంటే ఇంకా అంతే. ఆ తర్వాత మీరు చదువుకోవాల్సింది చరిత్ర, మీరు కూడా చదవాలి అంతే. విజిత గారు, మీరేం కంగారు పడకండి, మీకు కూడా చక్కగా రెమెడీస్ అందిస్తాం, మీరు ఏం టెన్షన్ పడద్దు. మీరు ఒకవేళ ఇట్లా పాపం అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల రీత్యా స్టెబిలిటీ పోవచ్చు. ఏదున్నా కానీ సొల్లు సుత్తి మాటలు రాకూడదు ఎవరి దగ్గర కూడాను. మీరు ఎవరినైనా అనండి, కానీ అవతల వాళ్ళు హర్ట్ అయ్యే మాటలు మాత్రం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. దాని వల్ల కూడా మీకు మనీ బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. ఒకరు నీకు సహాయం చేయాలని అనుకుంటున్నారు,
నువ్వు అలా మళ్ళీ తిరిగి అంటుంటే ఉమ్. ఇప్పుడు ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సజెషన్ అనేది. ఉమ్, ఇక్కడ ఉమ్. ఏమైనా ఉందా? అసలు స్టెబిలిటీ లేదు కదా, ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెడతారంటే మనం ఏం పెట్టామో తెలియదు అనుకుంటారో ఏమో. సరే, అమితా సాయి, హలో అండి శ్రవంతి గారు, పద్మిని గారు, మీ వీడియోస్ చూశాను. మీ ఫస్ట్ వీడియో చూశాను. ఫస్ట్ వీడియో చూసింది మీరు చిన్నప్పుడు రాహుకాలంలో నిమ్మకాయ దీపాల గురించి చెప్పారు. ఆ వీడియో చూసి ఇంప్రెస్ అయ్యాను. మీరు చేసిన వీడియోస్ మేనిఫెస్టేషన్, యూనివర్స్ని కనెక్ట్ అవ్వటం, ఇలాంటి వీడియోస్ నేను 2020 నుండి చూస్తూ వ్లాగర్స్ని, బెంగాలీ ఆవిడ అని హిందీ వీడియోస్, కానీ ఆ వీడియోస్ ప్రాంప్ట్గా చూసేదాన్ని. యూనివర్స్కి కనెక్ట్ అవ్వటం కూడా జరిగింది. బే లీఫ్, లవంగం ఇవన్నీ కూడా తన వీడియోస్ చూసి ఫాలో అవ్వటం జరిగింది. కానీ అన్ని వీడియోస్కి నాకు ప్రాపర్గా పూర్తిగా అర్థం కాలేదు. దాంతో నేను స్టాప్ చేసి తను చేసిన టిప్స్ మాత్రం అర్థం చేసుకున్నవి చాలా వరకు చేశాను. ప్లీజ్ కంటిన్యూ, మీరు కూడా కంటిన్యూ చేయండి అని చెప్తాను. థ్యాంక్ యూ అండి. వారాహి అమ్మ అనటం మాకు నచ్చలేదు అంటూ కమెంట్ పెడుతున్నారు. నాకు కూడా అస్సలు నచ్చదు. అందుకే మాట్లాడుతున్నాం, లేకపోతే నాకు ఇంకా బోల్డ్ పని ఉంది. వారాహి అమ్మ కృపా కటాక్షాలు ఒక్కసారి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడే పిల్లలు పుట్టడం కోసం రామతులసి గారు మాకు ఒక రెమెడీ చెప్పండి అని అంటున్నారు. ఆల్రెడీ చెప్పి ఉన్నాము, మళ్ళీ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో కూడా వస్తాయి. అలాగే స్వర్ణ అనే ఆవిడ కమెంట్ చేస్తున్నారు. శ్రవంతి గారు, మీరు చెప్పే ప్రతి రెమెడీ మానసికంగా మనస్ఫూర్తిగా చెప్తున్నారు, అవుతుంది స్వార్థం లేకుండా. కష్టంలో ఉన్న వారికి తెలుస్తుంది రెమెడీ విలువ. మనం చేసేది మంచి అయినప్పుడు మనం ఎవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అందరి మంచే కోరి మీకు అంతా అందరి మంచే కోరే మీకు అంతా మంచి జరుగుతుంది అంటూ థ్యాంక్ యూ. స్వర్ణ బంగారంలానే కమెంట్ పెట్టారు. పేరుకు సార్థకం. ఓకే, మంజుల, సాయిబాబా గురించి నీచంగా మాట్లాడుతున్నారమ్మా, చాలా బాధగా ఉంది. నేను తన వీడియోలో కమెంట్ బాక్స్లో చాలా రిక్వెస్ట్ చేసి చెప్పాను, బాబాని అలా అనకండి, మీరు సచ్చరిత్ర చదవండి, తెలుసుకోండి అని పెట్టాను. వాళ్ళ ఫాలోవర్స్ కూడా బాబాను విమర్శిస్తున్నారు నీచంగా. నిజమే, నీచంగానే మాట్లాడారు, చాలా నీచంగా మాట్లాడారు. ఆ అంటే రోజైతే ఇప్పుడు నేను మనం భోజనం చెప్తున్నది కూడా అదే. తినలేకపోయాను అసలు. అంటే ఏంటి ఇట్లా మనకి చాలా మాట్లాడుతున్నారు? బాధ అనిపిస్తుంది బాబా భక్తులందరికీ, బాబా నాకైతే శరణు. అసలు ఒకటే అంటే ఆమె సాయి సచ్చరిత్ర చదవలేదు, గురువుగా భావించట్లేదు, ఊరికే ఏదో నోటికి వస్తుంది కదా అని మాట్లాడేస్తూ ఉండి కర్మ మూట కట్టుకుంటుంది గురు నిందేసి అని ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం. రేవతి అక్క, నేను తిరుమలకి వెళ్ళేటప్పుడు వారాహి మంత్రం మననం చేసుకుంటూ వెళ్ళాను. తిరుమల ఎంట్రీ గేట్ వెళ్లే లోపే వరాహం కనపడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ యద్భావం తద్భవతి. మనం ఎలా అయితే స్వామిని మనం ప్రతి దాంట్లోనూ స్వామి ఉన్నాడనే కొలుస్తున్నాం. అందుకే వరాహంలోనూ చూడగలుగుతున్నాము, ప్రతి చెట్టులోనూ చూడగలుగుతున్నాం, అన్నిట్లోనూ చూడగలుగుతున్నాం. ఇది ఇక్కడ లేడు అక్కడ లేడు, ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే గలడు. మరి దీన్ని మార్చేసుకుంటే బెటర్ మీరు కదా. ఇట్లా చదువుకోకూడదు, ఇక్కడ లేడు అక్కడ ఉండడు ఇక్కడ ఉండడు అని అనుకుంటే బెటర్ కదా. చిన్న పిల్లవాడు భక్త ప్రహ్లాదుడు, ఆ పిల్లాడు నమ్మాడు, ఇక్కడ ఉన్నాడా అంటే అక్కడ ఉన్నాడనే నమ్మాడు, వచ్చాడు. ఇప్పుడు నువ్వు చూడు, ఏనుగు బాధపడుతుంటే విష్ణుమూర్తి రావాల్సింది ఏమని చెప్పు? జీవి. మనుషులం మనం చాలా గొప్ప అనుకుంటాం కదా. మన గజేంద్ర మోక్షంలో ఏంటి చెప్పు? ఏనుగు కోసం వచ్చాడు ఆయన. అసలు ఏ ఉన్నాయా లేవా, శంకు చక్రాలు ఉన్నాయా లేవా ఏంటనేది కూడా ఆలోచించుకోవట్లేదట. ఏమిటి ఇలా వెళ్ళిపోతున్నారు ఈయన అని అనుకున్నట్టు లక్ష్మీ అమ్మ. అవును, ఆవిడ పవిట కూడా అసలు ఇట్లా వచ్చేస్తుంది, ఆగండి అంటే ఆగకుండా వెళ్ళిపోతుంది. భక్త సులభుడు, భక్తుల కోసం వస్తాడు. ఎక్కడన్నా అదేంటి ఏనుగు పిలిస్తే వస్తాడు ఆ దేవుడు అని అనుకుంటే ఇంకా నీకు ఇష్టం. అది ఎవరు అది ఏం చేయలేరు. మనకంటే ఎక్కువ ఆ జీవులు పిలిస్తేనే వస్తాడు భగవంతుడు. ఆ జీవులే బెటర్ కూడా. ఈ రేవతి గారు, నాకు వరాహం కనపడింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అని పెడితే దానికి ఇంకా కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఉంటారు కదా ఒక బ్యాచ్, తిరుమల ఇస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ బోర్స్. ఏంటి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇట్స్ నాట్ న్యూ, ఇట్స్ అ జంగిల్, యూ కెన్ సీ టైగర్, లయన్, స్నేక్స్ టు. బాబా అప్పుడే కనపడ్డం ఆ ఆనందాన్ని తీసుకొచ్చింది, అప్పుడు కనపడటం. ఎప్పుడైనా దాన్ని కూడా నెగటివ్ గా అనుకుంటే వెళ్ళేసరికి ఆ రూపం కనపడేసరికి కనపడింది. ఆనందం అనిపించింది. యద్భావం తద్భవతి. Exactly. యద్భావం తద్భవతి. సరే, ఈసారి వీళ్ళకి చిరుత కనపడాలని కోరుకున్నాం. అవును, అన్నారుగా చిరుతలు, పాములు. ఎందుకంటే
జస్ట్ ఫర్ ఫన్. అదే ఫన్ కి చెప్తున్నా మరి. ఇంకొక అలా ఒకళ్ళని వాళ్ళ ఆనందాన్ని ఇట్లా తుంచేయడం ఎంత ఈజీనో తెలుసా అసలు. అదే అక్క ఇంకొకరు హరిత అనే మధ్యలో పిల్లల్ని ఎందుకు అంటున్నారు? మీ పిల్లల్ని అంటే మీరు ఫీల్ అవరా అంటూ పెట్టారు. పిల్లల్ని ఎందుకు అంటున్నామంటే పెద్దవాళ్ళు చేసే పిల్లలు వాళ్ళ పిల్లలంటే నా పిల్లలతో కూడా సమానం అని చెప్పి చెప్తున్నాను నేను. ఎందుకంటే పెద్దవాళ్ళు చేసిన తప్పు పిల్లలు అనుభవించవలసిందే. దానికి నా లైఫ్ లోనే చాలా అంటే మా పెద్దవాళ్ళు కాక ఆ పెద్దవాళ్ళు తెలుసో తెలియకో నేను చెప్పా కదా పద్మిని. చెప్పారు. అలా తప్పు చేసున్నారో, లేకపోతే అదే తప్పుగా అయిందో, ఏమైందో గానీ, ఇలా బాధపడ్డాము. మా జనరేషన్స్‌లో మేము బాధపడుతూ వచ్చాము. మా అమ్మ వాళ్ళ జనరేషన్ గానీ, మా జనరేషన్ గానివ్వండి, మేమేం తప్పు చేయకుండా మేమలా బాధపడ్డాము. ఇలా గురునింద చేసి, దేవత నింద చేసి, అమ్మవారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ పిల్లలు గూడా అనుభవిస్తారు. జాగ్రత్త! ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగింది. పిల్లల్ని తప్పకుండా మధ్యలోకి తీసుకురావాలి. ఎందుకంటే, ఈరోజు మనం ఎలా అయితే ఆస్తి పిల్లలకి పంచిపెడుతున్నామో, అలానే మన మంచి చెడులు గూడా పిల్లలు పంచుకోవాల్సిందే. కాబట్టి గుర్తెరగండి. మీరు ఎవరు ఏం చేసినా మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అన్యం పుణ్యం ఎరగని పిల్లల్ని లాగుతున్నారు. వీళ్ళేం మూట కట్టుకుంటున్నారో మరి చెత్త వీడియోస్ చేసి. మంచిని మూటగట్టుకుంటున్నాం, పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నాం. పిల్లలున్నారు అని చెప్పి గుర్తు చేసి అలాంటివి ఆపేసేయండి. అలాంటివి అమ్మా దేవతల్ని పిల్లల్ని తిట్టకండి ఎవరు అని చెప్పడం. అనట్లేదమ్మా. పిల్లల్ని వాళ్ళని అనట్లేదు. తల్లిదండ్రులు చేసింది పిల్లలకొస్తుంది అని మన ధర్మంలోనే ఉంది. అంటే పెద్దలు చేసింది పిల్లలకొస్తుంది. అంటే పెద్దలు ఎలా ఉంటుందో బిహేవియర్ పిల్లలది అలాగే ఉంటుంది. మంచి నేర్పించండి అనే చెప్తున్నాం గానీ, పిల్లల్ని ఎవ్వరు మధ్యలోకి హ్మ్. లాగలేదు. రైట్. అది తెలుసుకోండి. జాబ్ స్టాలిన్ అనే ఐడి నుంచి అది నువ్వు స్క్రీన్ వాడు షాట్ చేసి పెట్టు. పెట్టుకున్నాక చాలా ఉన్నాయి. వీళ్ళ వీడి కమెంట్స్ అయితే అసలు మనం మాట్లాడలేము. మనం చెప్పలేము. బయటకి కూడా చెప్పలేము. వీడికి ఆన్సర్ మాత్రం లా త్రూనే ఇస్తాను. డెఫినెట్‌గా అదే పనిలో కూడా ఉన్నాం కాబట్టి. నీకెట్లా ఆన్సర్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అట్లనే ఇస్తా. యూ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. రైట్. ఇంకా 'రెట్టివి భక్తి' నా లైఫ్‌లో చాలా మంచి జరిగింది స్రవంతి గారు, పద్మిని గారు. మీకు చాలా థాంక్స్. భగవంతుడు మీ ద్వారా నాకు దారి చూపిస్తున్నాడు. థాంక్ యూ వెరీ మచ్ అంటూ సుబ్రహ్మణ్యం గారు ఈ కామెంట్‌ని పెడుతూ ఉన్నారు. థాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. అలాగే ధనలక్ష్మి, నమస్కారం స్రవంతి అమ్మ. నా పేరు నాగజ్యోతి. నేను నిజామాబాద్‌లో ఉంటాను. మీకు నా పాదాభివందనం అమ్మ. మీరు చెప్పిన రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. నాకు బాధ కలిగితే ప్రతి ఒక్క రెమెడీస్ చేశాను. అన్ని పనులు జరిగాయి తల్లి. మీరు బాధపడవద్దమ్మా. ఒకరు ఎదుగుతూ ఉంటే చూడలేని వారు అలాగే మాట్లాడతారు. నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ రూపంలో మా బాధకి పరిష్కారం చూపిస్తున్నారని లవ్ సింబల్స్ పెట్టారక్క. నాగజ్యోతి. థ్యాంక్ యూ నాగజ్యోతి గారు. థ్యాంక్ యూ యూనివర్స్. మీలాంటి వాళ్ళందరి సహాయ సహకారాలతో మేము ఆనందంగా ముందుకెళ్ళిపోతాం. ఇంకెన్నెన్నో రెమెడీస్ మీకు రెట్టివి భక్తి ద్వారా తప్పకుండా మీరందరూ అందుకుంటారు. దివ్య వరల్డ్ అనే ఐడి నుంచి పద్మిని గారు, స్రవంతి గారు మీరు చాలా బాగా మీరు చాలా ధన్యవాదాలండి మీకు. మీరు చెప్తున్న పాజిటివిటీ చాలా నాకు వర్క్ అవుతుంది. నేను నా మైండ్ ఫుల్ పాజిటివిటీ నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు చాలా థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి. అలాగే విశ్వానికి కూడా థ్యాంక్స్ అని పెట్టుకున్నారు. థ్యాంక్ యూ. అలాగే సుజా క్రియేషన్స్ అనే ఐడి నుంచి మేడం నేను కూడా 520741 స్విచ్ వర్డ్‌తో లాభం పొందాను. మీకు యూనివర్స్‌కి థ్యాంక్స్. అలాగే దత్తాత్రేయ మీడియాసా దత్తాత్రేయ రెమెడీస్ అనే ఐడి నుంచి యూర్ డూయింగ్ గుడ్ జాబ్ క్యారీ ఆన్ బట్ డు నాట్ టేక్ మనీ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ పూర్ అండ్ నీడీ. ఐఎమ్ Shivananda, there are so many remedies given Lord Dattatreya in his Datta Tantra and also Dattatreya Vriksha Tantra and Parasara Tantra, etc. and Saundara Lahari of Adi Shankara. Carry on your job. Do not worry. God, Lord Kala Bhairava and Lord Dattatreya may bless you. దత్తుడిది అనుగ్రహం. దత్తుడు. డబ్బులు తీసుకోకండి అని అన్నారు. రెమెడీస్ అన్ని చెప్పేవి ఎప్పుడు డబ్బులు తీసుకుని చెప్పినవి కాదండి. ఓపెన్ గా చెప్పినవి అన్ని రెమెడీస్ కూడా. కన్సల్టేషన్ కి ఎక్కడైతే నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్ కి ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నారో దానికి మాత్రమే మనీ తీసుకోవటం జరుగుతుంది. సంధ్యా కోలా అనే ఆవిడ కమెంట్ చేస్తున్నారు. ఓం సాయిరామ్. మాది పిఠాపురం. మేము ఉండేది గానుగాపురం. అమ్మ పద్మిని గారు, శ్రాంతి గారు మీరు దేవుడి కోసం చాలా సంతోషంగా చెప్తున్నారు. మంచిది. కానీ ఆ భగవంతుడి కోసం సాధన ఎంతవరకు చేస్తున్నారో ఆలోచించుకోండి ప్లీజ్. పురాణాలన్నీ ఎందుకు రాశారు అని అందరికీ చెప్పండి అని కాదు. పురాణాలు అన్నీ ఎందుకు రాశారు అని అందరికీ చెప్పండి అని కాదేమిటి. పురాణాలు రాసిందే అందరికీ. ఋషి రుణం ఎలా తీర్చుకుంటాం? పురాణాలు చదువుకునే. రైట్. ప్రతి నమ్మకంతో
నియమాలు, ఒక పద్ధతిని ఉపదేశించారు. ఇప్పుడు యూట్యూబ్ పేరుతో అన్ని ప్రతి ఒక్కరు చెప్తే దాని విలువ ప్రకృతి మార్చేస్తుంది. మీ పొరపాటున ఆలోచించండి. పొరపాటున ఆలోచించకండి ప్లీజ్. స్వామి కూడా దుష్టులకు దూరంగా ఉండాలని అంతర్ధానం అయ్యారు. ఆయన కన్నా మీరు గొప్పవారు అని అందరికీ చెప్పడానికి మళ్ళీ వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళేదో జరగాలని మాకు మాటలేమిటి మీ సాధన? నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాలుస్తుంది. ఎవరి సాంప్రదాయం వాళ్ళు పాటిస్తారు. ధర్మంగా నడుచుకుంటే ఆ దేవుని కృపతో ఉంటారు. మళ్ళీ మళ్ళీ కొత్తవి అనేటివి లేనివి ఎందుకు? మీరెందుకు ఇంతలా మీ ప్లేస్ మీరు రాసింది అర్థమే కావట్లేదు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ నామం చాలు అన్నీ వస్తాయి. మీకెందుకు మెసేజ్ పెట్టాను అంటే, కొన్ని మీ వీడియోస్ చూసి, కొన్ని చేసి దానిలో జరిగిన పొరపాట్లకు వాళ్ళు కొన్ని రోజులు పూజలు, పారాయణం కూడా మానేసి ఇబ్బంది పడ్డారు. గానగాపురంలో వాళ్ళు చెప్తే బాధ అనిపించింది. అన్నీ అందరూ చేయకూడదు, చెప్పకూడదు. స్రవంతి గారు, ఇది గురువాక్యం. వాళ్ళను తిట్టి మీరు మీ సాత్వికతకు భగ్నం తెచ్చుకోవద్దు అమ్మ. దీనికి ఎట్లా ఆన్సర్ ఏంటి? ఎట్లా ఆన్సర్ అని అంటే, ఒకటండి, నా సాత్వికతకి ఎటువంటి భంగం ఏర్పడలేదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకు అని అంటే, వాళ్ళు గురువుని నిందించినప్పుడు బాబా చూడు నిన్నెన్ని మాటలు అంటున్నారు అని చెప్పి, సరేలే వాళ్ళు పాపం మూట కట్టుకుంటున్నారు అని చెప్పి ఊరుకున్నా. కానీ ఎప్పుడైతే అమ్మవారిని పందులొచ్చాయా ఇట్లాంటివి దాటిపోతోందనమాట ఏదైనా కూడా. కృష్ణ భగవానుడు కూడా 100 తప్పులకే ఇచ్చాడు అవకాశం కంసుడికి. ఆయన సాత్విక శిశుపాలుడు. రూప శిశుపాలుడికి. అలాగే కంసుడిని కూడా ఎప్పుడు అంతం చేయాలా అని చెప్పే చూశారు. అయితే ఒకటి మాత్రం ఖచ్చితం. అండ్ మరి వాళ్ళని చంపినందువల్ల కృష్ణ భగవానుడు సాత్వికత రూపతను ఏం కోల్పోలేదు కదా. అవునా కదా? అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నారు. అలాగే భగవద్గీత అంత ముందుకు లేదు గదా! మరి అర్జునుడికి ఒక్కడికే చెప్పాడా అనంటే, ఒక్కడికి చెప్పినట్టు గాదు. మీరందరూ నేర్చుకోండి అని చెప్పి మనకు చెప్పినట్టు. అర్జునుడికి తెలీదా అవన్నీ? ఆయనకు కూడా తెలుసు. కానీ కూర్చొని ఎంత వినయంగా విన్నాడో, మన కోసం విన్నాడాయన. నిజంగా చెప్పాలి అనంటే. కొన్ని రెమెడీస్ పనిచేయలేదు, వాటి వల్ల నమ్మకం పోయింది అని. ఇప్పుడు అలా గాదు. గాణగాపురం నేనెప్పుడు వచ్చినా గూడా నన్నందరూ గుర్తుపడతారు. ఇంకా నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మీరు రెటివిలో ఇట్లా గాణగాపురం గురించి చెప్పడం తోటే మేమిట్లా వచ్చామండి. మీరు లత లత గారు గారు. ఎంతమంది చెప్తూ ఉంటావు గాబట్టే మేమిట్లా వచ్చాం. ఎంతో మందండి ఆ రోజు మనం అవును. గాణగాపురం ఎంతో వెళ్ళినప్పుడు మంది ఫస్ట్ టైం గానగాపురం. మనం వస్తున్నాం అని చెప్పి ఒక హ్మ్. అమ్మాయికి తెలీదట. చూడండి, ఇక్కడ భగవంతుడు మాతో ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక్కటి. ఆ శ్రీపాద శ్రీవల్లభులే ఉన్నారు మాతో అని చెప్పడానికి ఇదొక్కటి నిజము. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది పద్మిని? నేను దండం పెట్టుకున్నానండి. ఇలా గాణగాపురం పనైతే వస్తామని చెప్పి దండం పెట్టుకున్నాం. అయ్యింది పని. మేము వచ్చేటప్పుడు శ్రవంతి గారు వస్తే బావుండు, కనపడితే బావుండు అని దండం పెట్టుకుందంట ఆ అమ్మాయి. ఎందుకంటే మనం చెప్పింది చూసి వచ్చింది. అక్కడ ఎదురయ్యేసరికి ఆ అమ్మాయి అవాక్కయిపోయింది ఒక్క అలా క్షణం. ఎంతమంది నిజంగా మీరు వచ్చారా? నన్ను ఆ! గానగాపురంలో ఎంతో మంది, ఇప్పుడు శ్రవంతి గారు చెప్పినట్టు నన్ను ఎంతో మంది, మీకోసం మేము గానగాపురం వచ్చాం, అసలు మీరు కనపడటం మా అదృష్టం, మీతో మేము కలుస్తామని అనుకోలేదు, ఇక్కడే అసలు ఎంత గురు అనుగ్రహం ఉంది అని చెప్పారు. ఒకవేళ రెమెడీస్ సరిగ్గా పనిచేయట్లేదు అని అంటే ఎంతో కొంత బ్లాకేజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అందుకే రకరకాల రెమెడీస్ చెప్పడానికి గల కారణం ఏంటి? ఆ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోవడం కోసమే. కొంతమంది అందరికీ ఒక మెడిసినే పడుతుందా? ఒక డాక్టర్ అనేవాడు ఒకటే మెడిసిన్ రాస్తాడా? కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కటి పడదు. ఏమని అంటే, ఈ పూజ చేసాము ఇది జరగలేదు, ఈ పారాయణం చదివాము ఇది జరగలేదు, ఈ రెమెడీ చేశాను ఇది జరగలేదు అని అంటే, నీ ప్రారబ్ధ కర్మ మీద కూడా నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీకుండే గ్రహాలు బట్టి కూడా నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసిన కర్మ బట్టి నీ జీవితం ఇప్పుడు ఆధారపడి చంద్రుడి ఉంటుంది. గురించి చెప్పాము. దీపం పెట్టమని చెప్పాము. కొబ్బరికాయలో దీపం పెట్టమని చెప్పాము. ఆ పుణ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో అక్కడ ఉపయోగించబడుతుంది. ఇదంతా ఒక అంతేగాని డిపాజిట్ ఇదంతా అనుకోవాలి. మనం ఎట్లయితే బ్యాంక్ లో దాచుకుంటామో మన పుణ్యాన్ని కూడా అలా దాచుకున్నట్టు. డెఫినెట్లీ ఎప్పుడు అక్కడికి రావాలో అప్పుడు వస్తుంది. ఇంకా జ్యోతి అనే ఆవిడ పెట్టారు. పద్మిని గారు, స్రవంతి గారు అండ్ లత అక్క, మీరు మా కోసం ఆలోచించి చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఎవరో ఏదో అన్నారని మీరు ఫీల్ అవ్వకండి. మీ అందరి వల్ల చాలా కుటుంబాల్లో మంచి జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను. లత అక్క చెప్పినట్లు దత్తనామ జపం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నిరంతరం నేను నా మనసుకి దత్తనామ జపం చేయటం అలవాటు పడిపోయింది. స్రవంతి గారి రెమెడీస్ కూడా ఎన్నో మాకు కలిసి వచ్చాయి. సో మీరు ఎవరెవరో ఏదేదో అన్నారని ఫీల్ అవ్వకండి. అమ్మ వేరే మీకు
పరీక్ష పెడుతున్నారు. అమ్మవారే మీకు పరీక్ష పెడుతున్నారు. మీరు అనుకుని మీరు ఫర్దర్‌గా ఎలా గెలవాలో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ సో మచ్ పద్మిని గారు. మీరు చాలా బాగా క్వెషన్స్ అన్నీ కూడా మాకు వచ్చే సందేహాలను అడుగుతున్నారు. సో, డోంట్ వరీ అబౌట్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్ యూనివర్స్‌కే వదిలేయండి. యూనివర్సే చూసుకుంటుందంతా మీరు బాధపడకండి. ఎవరు? జ్యోతి అమ్మాయి? జ్యోతి. జ్యోతి, పుట్టగుంట. నీకు చక్కగా దత్తానుగ్రహం ప్రాప్తిరస్తు అమ్మ. దత్తాత్రేయుని పట్టుకున్నావు, దత్తనామం చేస్తున్నావు. అందుకే చాలా పాజిటివ్‌గా ఉన్నావు. చాలా మనశ్శాంతి, ఆనందం యాహ్! కూడా నీ మెసేజ్‌లో కనబడుతుంది. యాహ్! పట్టించుకోవటం అనేది పట్టించుకోం. అంటే ఒకటి అందరికి నేను ఒకటే సూచన చెప్దాం అనుకుంటున్నాను పద్మిని. హ్మ్. హ్మ్. నమ్మకము ఉంటేనే చేయండి ఏదైనా. హ్మ్. నమ్మకం లేకపోతే చెయ్యొద్దు. మీకు రిజల్ట్ రాదు. హ్మ్. భక్తి, విశ్వాసం అనేది ప్రధానము. యాహ్! బాబా చెప్పినట్టు శ్రద్ధ, సబూరి కూడా. అవి ఉంటేనే మీరు ఏదైనా పాటించండి, దాన్ని నడవండి అని అంటాం. రైట్. అంతేగాని ఎవరో ఏదన్నారని మేము చెల్లించట్లేదు. దేనికి కూడా కృంగిపోవట్లేదు. చాలా ఆనందంగా, చాలా పాజిటివ్‌గా అంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అని తెలియజేస్తున్నాం. ఎదుగుతున్న క్రమంలో రైట్. ఇలాంటి ముళ్ళు వస్తూ ఉంటాయి. ఆ ముళ్ళుని తీసి పక్కన పడేయాలి. డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ. అక్క మీకేదో పనుంది అని అంటున్నారు కాబట్టి, మేము కొన్ని కమెంట్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుంటాం. తప్పకుండా పద్మిని. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అక్క. హ్మ్. థాంక్ యూ. ఓకే. అక్క పద్మాకర్ గారు మేడం మీకు మేము కూడా బిర్యానీ ఆకు రెమెడీ చేసాము. చాలా బాగా పనిచేసింది. మా డబ్బులు 3,00,000 ఒకరి దగ్గర ఉంది. మీ రెమెడీ వల్ల మాకు 2,00,000 వచ్చాయి. ఇంకా 1,00,000 రాలేదు. వస్తుంది అది కూడా. 2,00,000 అయితే వచ్చాయని పెట్టారక్క. చాలా సంతోషం. రితీష్ ముదిరాజ్ పెట్టారక్క. అక్క మీకు అక్క నాకు మీ ఇద్దరంటే చాలా ఇష్టం. మీ వల్ల నేను లలిత, వారాహి, శ్యామల, రేణుక, ఎల్లమ్మ, దుర్గా అమ్మల పూజలు చేసుకుంటున్నాను. అమ్మ నాకు చాలా బాధలున్నాయమ్మ. నా పిల్లలు, నా భర్త గురించి డైలీ అమ్మకి దండం పెట్టుకుంటున్నాను. దయ చూపించండి అంటున్నారు. ఖచ్చితంగా. అక్క చెప్పండక్క. అమ్మవారి సాధనలో మీరున్నారు అనంటే చాలా సంతోషమండి. మేము ఓన్లీ మాధ్యమం మాత్రమే. అమ్మవారిని చక్కగా అలానే మీరు కొలుచుకోండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారని నా నమ్మకం. చంద్రమౌళి గారు బోల్డన్ని లవ్ సింబల్స్ పెట్టి అక్క అని పెట్టారక్క. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే పద్మజ థ్యాంక్స్ టు యూనివర్స్ స్రవంతి మేడం అండ్ థ్యాంక్ యూ పద్మిని గారు అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పద్మజ. కోవిడ్ పాజిటివ్ ఫర్ 30 డేస్ అంటే 30 days కోవిడ్ పాజిటివ్‌లో ఉన్నారట. ఆఫ్టర్ పుట్టింగ్ అఖండ దీప షీ వాస్ నెగెటివ్. లేటర్ వెన్ నేషనల్ లాక్‌డౌన్ వాస్ రిమూవ్డ్ దెన్ ఐ కుడ్ ఆర్డర్ ఎ బ్రాస్ స్టాచ్యూ ఆన్‌లైన్. సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కోవిడ్ నెగెటివ్ వస్తుంది కరెక్టే. పాజిటివ్ ఉంది. 30 డేస్ ఉండి అమ్మవారిని దండం పెట్టుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పాజిటివ్ వచ్చింది అని చెప్తున్నారు. బిర్యానీ ఆకు నేను చేశాను రెమెడీ అని ఇంకొకరు పెట్టారు. నమస్తే అండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇది. నాకు కాస్త బాబుకి హెల్త్, జాబ్ గురించి చెప్పగలరు. సఫర్ అవుతున్నాము అంటూ ఒకరు తమ డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు. ఖచ్చితంగా చెప్పిస్తానండి. పార్వతి చెప్తారక్క? చెప్తాను. ఉమా పార్వతి. అలాగే ఆహ్, అంటే బాబు మంగరాజు. ఎలా సిగ్నేచర్ చేస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. హ్మ్. డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చెప్పమ్మా. 13/10/2001 అక్క. 13 అంటేనే మనకక్కడ అర్థమవుతుంది. రాహు నెంబరు. హ్మ్. 13 ఏంటంటే లేనిపోని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది నెంబరు. తప్పకుండా కరెక్షన్ ఇంపార్టెంట్ చాలా 13 ఉన్న వాళ్ళకి. ఎప్పుడైతే కరెక్షన్ తీసుకుంటారో అప్పటి నుంచి ఇంకా పాజిటివ్ అనేది తెలుస్తుందనమాట. రాహుకి మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలానే పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి రాహువి. మీరు పాజిటివ్ ఎఫెక్ట్స్ అయితే మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఈ ఇబ్బందంతా కూడా రాహు నెంబర్ వల్ల 13 వల్ల అన్నమాట. రైట్. ఇక మంగరాజు మీ వీడియోస్ అన్నీ బాగున్నాయి మేడం. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. డోంట్ ఫీల్ అంటూ థ్యాంక్ పెట్టారు. యూ మంగరాజు గారు. అర్చన స్రవంతి గారికి చాలా థ్యాంక్స్ ఫర్ ఓపెన్ హార్ట్ రెమెడీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. రాకీ స్టార్ అనే ఆయన పెట్టారు. అమ్మ హోమంలో ఫోన్‌లో చూసాను. నాకు ఫీవర్ తగ్గింది. మన హోమం వీడియోస్ చూసున్నారు. ఫీవర్ తగ్గిందట. మాధవి లవ్ సింబల్ పెట్టి ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. శ్రీనివాస్ గారు సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. గౌతమి కమెంట్స్‌కి రిప్లై ఇవ్వండి. మీ కమెంట్ ఏది? ఇదేగా రిప్లై ఇస్తాను. న్యూ లుక్ బడి తల్లి. ఓకే. మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. కానీ ఎప్పుడు ఏ రెమెడీ చేయలేదు. కానీ నిజంగా ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నా చూస్తున్నప్పుడు. ఫస్ట్ టైమ్ ఆహ్,
ఆటిజం పిల్లల గురించి చెప్పింది విన్నాను. మా మా మనవరాలికి ఇప్పుడు 10 మంత్స్. ఇంకా పలకటం లేదు. 24 గంటలు ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలో చెప్పండి ప్లీజ్ ఆటిజంకి సంబంధించి. మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఏడ్చే పిల్లలకి గూడా మనం రెమెడీస్ అనేవి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్, పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్స్ చూసి గూడా మనం చేయాల్సుంటుంది. అప్పటి వరకు మీరు ఫుల్ ఇమ్యూనిటీ బి ఒకటి చదవండి. అలాగే వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ గూడా. ఈ 2 చదవండి. తప్పకుండా ఏడుపనేది ఆపుతుంది పాప. అలాగే పాపకేం కనపడుతుందో మనకేం అర్థం కాదు కదా! ఒక్కొక్కసారి భయపడుతూ గూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా హనుమాన్ చాలీసా అనేది చదివి బొట్టు పెట్టండి పాపకి. తప్పకుండా ఇవి చేయండి. అలాగే రాణి యజ్ఞం వీడియో ఎక్కడుందమ్మా అంటే మన రెడ్ టీవీ భక్తిలోకి వెళ్ళి లైవ్ వీడియోస్ లైవ్ అని కొట్టండి. అక్కడ మన యజ్ఞం వీడియోస్ అన్నీ ఉంటాయి. భారతి అమ్మ మమ్మల్ని ప్రకృతి అమ్మతో కలిపారు. చాలా కృతజ్ఞతలమ్మా. అమ్మ ప్రకృతి మాత అమ్మ ప్రకృతి మాత. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మార్చి 1 నుంచి పరీక్షలు బాగా చదివి బాగా రాసేటట్టు చూడమ్మా. ప్రకృతి మాతకు మీకు చాలా కృతజ్ఞతలు. గోకుల్‌కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బాగా రాసాడు. కళాశాలలో మొదటి ర్యాంక్ వచ్చింది. చాలా చాలా కృతజ్ఞతలు. అంటే మరి మేనిఫెస్టేషన్. కమెంట్‌లో మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే. సాయి కార్తిక్ నమస్తే అని పెట్టారు. జ్యోతిది చదివాము. మేము స్మార్తులం అని మాచిరాజు జయశ్రీ పెట్టారు. అవును, మనం అందరం స్మార్తులం. చైతన్య అనే అలా అంటే మనం రోజు పూజించే గులాబీలు మనవి కాదు కదా, పూజించటం మానేమని చెప్పండి మేడం. అవును, ఇది బాగా అవునా? నచ్చింది. ఆ చెట్టువి కదా, దొంగతనం చేస్తున్నాంగా ఇంచుమించు మనం. ఈశ్వరుడికి సమర్పిస్తున్నాం. అంటే కొన్ని పువ్వులవి కూడా ఉమ్, కొంతమంది ఏమంటారంటే ఇక్కడ పూయలేదు అంటే భారతదేశానివి కావు, అవి ఎక్కడి నుంచో తెచ్చుకునేవి మనము అని ఉమ్, చెప్తారనమాట. ఉమ్, ఇప్పుడు చూడు, బంగాళదుంప కూడా అంతే, ఉమ్, పొటాటో కూడా అంతే. ఇక్కడ లేదుట పంట, ముందు మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం. అలాగే ఎండుమిర్చి కూడా అంతే, మనది కాదు, మనది కాదు, ఎక్కడి నుంచో పోర్చుగల్కి తెచ్చుకున్నాం. సంబంధించినది అది. అవును. కాబట్టి ఇవన్నీ మనవి కాదు కదా, మనం వాడకూడదు కదా అని శాస్త్రీయత కాదు. అంటున్నారు అనమాట. అవును, అది శాస్త్రీయత కాదు. ఓకే. ఇంకొకరు ఎవరో నమస్కారం పెట్టారు. నమస్తే మేడం, నేను మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను మేడం. ఆవిడ వాళ్ళ సందేహాన్ని పెట్టారక్క. సురేఖ మేడం, నేను డబ్బులు ఇచ్చాను ఒక అతనికి, వాడు వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి, వాళ్ళకు ఫోన్ చేశాడు కానీ నాకు చేయట్లేదు. నాకు వాడి దగ్గర నుంచి నా డబ్బులు నాకు రావాలి మేడం, ఏదైనా చెప్పండి ప్లీజ్ అంటూ వాడు. 520741 తప్పకుండా రాసుకోండి, తప్పకుండా అతను ఇస్తాడు అమౌంట్. స్వాతి పండ్లున్న చెట్టుకే రాళ్ళు అక్క అంటూ పెట్టారు. విజయలక్ష్మి అమ్మ, మీకు పాదాభివందనం. మా బాబుకు మాటలు రావటం లేదు, 4 సంవత్సరాలు, ఏదైనా పరిహారం చెప్పండి అమ్మా. లిఫ్ట్ కైండ్ డివైన్ లిఫ్ట్ కైండ్ డివైన్, ఇది ఇప్పటిదాకా చెప్పలేదక్క. చెప్పాము, మనం ఆటిజం వాళ్ళకి చెప్పారా? చెప్పాము. ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది మాటలు రావడానికి. లిఫ్ట్ కైండ్ డివైన్, అండ్ దీని గురించి మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. తప్పకుండా. తెలంగాణ పోరి 786 మీరు బాధపడకండి పద్మిని గారు, శ్రవంతి గారు అంటున్నారు. శ్వేత, నేను దురదృష్టవంతురాలిని. పూజలు చేయాలని తెలిసినా పూజలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల ఏకాగ్రత లేక పూజ చేయలేకపోతున్నాను. ఏకాగ్రత అనేది తెచ్చుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇవాళే చేసుకుంటాను నేను అని చెప్పి ఆ ఒక్కరోజు కూర్చొని ముందు ఒక 10 నిమిషాలు చేసుకోండి. తర్వాత రేపటి రోజు, అలా ఎల్లుండి, అలా ఒక్కొక్క రోజు మీరు అనుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి కొంతమందికి నేను 11 డేస్ చేస్తాను, 12 డేస్ చేస్తాను అంటే కుదరకపోవచ్చు, ఆగిపోవచ్చు పూజ. కాబట్టి వాళ్ళు ఒక్కరోజు చేసుకుంటా అని చెప్పి అప్పటికప్పుడు కూర్చొని చేసుకోండి. శకుంతల గారు, అక్క వాళ్ళ మాటలు పట్టించుకోదక్క, మీ వీడియోస్ అన్ని చాలా ఉపయోగపడుతున్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అక్క. అపర్ణ, పద్మిని గారు మీరు షేర్ చేసిన నంబర్లో కాంటాక్ట్ చేస్తే చూసుకుని రిప్లై చేయండి. శ్యామలాదేవి ఆరాధన గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. దే విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ ఫర్దర్ వీడియోస్ ఫర్ యూ. ష్యూర్లీ అండి. నా ఆఫీస్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మీరు దానికి వాట్సాప్ కూడా ఉంది కాబట్టి దానికి పెట్టండి. నేను ఒకసారి చూస్తాను. అరుణ, వారాహి అమ్మవారి ఫోటో అయితే లేదు కానీ నాకు కామాక్షి దీపంలో నాకు రోజు దర్శనం ఇస్తూ ఉంటారు వారాహి అమ్మ. వెంపటి మృదుల కమెంట్ పెడుతున్నారక్క. సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవారు మాటిమాటికి యూట్యూబ్ ఛానల్స్లో చూసి అన్నీ చేసేస్తున్నారు అంటున్నారు. మరి వాళ్ళు కూడా ఇదే ప్లాట్ఫామ్ యూస్ చేసుకుంటున్నారు కదా, నిజంగా జనాల్ని కన్ఫ్యూషన్లో పడేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మనకి తెలియని ఎన్నో విషయాలు
తెలుస్తున్నాయి. సో మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి గాని మనలో మనం ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు వద్దు అని అనుకుంటూ బయట వాళ్ళకి దారి ఇస్తున్నాం. మనకి ఒక యూనిటీ ఉండాలి కదా! ఎవరైతే అమిత భక్తితో మంచి మనసు, సంకల్పంతో దేవుని పాదాల దగ్గర మన ప్రాబ్లమ్ పెడతామో ఆయనకే తెలుస్తుంది కదా! మనల్ని ఎలా చూసుకోవాలో. హిందూ ధర్మాన్ని యూనిటీగా ఉండి కాపాడుకుందాం. చాలా చక్కగా పెట్టింది అమ్మాయి. హరి కమెంట్ పెడుతున్నారు. అమ్మ మేము మీరు లాస్ట్ ఇయర్ శ్యామల అమ్మవారి గురించి చెప్పిన వీడియో చూసినప్పుడు అమ్మవారిని తలుచుకొని దండం పెట్టుకున్నాను. అంతే వెంటనే చిలుకలు కనిపించాయి. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటి నుండి ప్రతిరోజు చిలుకలు కనిపిస్తూనే ఉన్నాయి. నేను స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాను. నేను అమ్మవార్లను పూజిస్తున్నాను. నేను మీ రెమెడీస్ ఫాలో అయ్యానమ్మా. ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండమ్మా ప్లీజ్. మీ వీడియోస్ చాలా బాగుంటాయమ్మా. మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలమ్మా. మీరు మంచి చేస్తున్నారమ్మా. తప్పకుండా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. అమ్మ అంటూనే ఉన్నారు. ఓకే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నాను నేను. వై మీన్స్ ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతాను అని. ఫ్రమ్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను వీడియోస్ చూడడం. దత్తస్తవం నేర్చుకున్నాను. సిద్ధమంగళ స్తోత్రం కూడా. ఐ గాట్ వెరీ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం అని స్వప్న కమెంట్ చేశారక్క. వెరీ గుడ్. వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ దండం పెట్టారక్క. లక్ష్మి థ్యాంక్ యూ యూనివర్స్. మేడం డివైన్ టుగెదర్ హార్మనీ అని నేను చదివినప్పుడు నాకు మా వారికి మాటలు కలిసాయి. బట్ మళ్ళీ 2 నెలల నుండి మాటలు లేవు. చదువుతూనే ఉన్నాను. ప్లీజ్ నా గురించి మీరు కూడా యూనివర్స్‌కి చెప్పండి. మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. అప్పుడు మీరు చేసినప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పలేదేమో. మళ్ళీ ఒక్కసారి గ్రాటిట్యూడ్‌నే చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి. తప్పకుండా మళ్ళీ మాటలు కలుస్తాయి. మేడం 611 అని దగ్గుకి స్విచ్ వర్డ్ చెప్పారా? అలా ఆరోగ్యానికి సంబంధించి ఇంకా చెప్పండి ప్లీజ్. తప్పకుండా ఆల్రెడీ. పద్మిని గారు బ్లవెట్స్కీ గారి గురించి మాట్లాడే అర్హత పరమ గురువులకు మాత్రమే ఉంది. దివ్య జ్ఞాన సమాజం చూసిన వారికి మాత్రమే తెలుసు. నేను 2 సార్లు చూసా. ఎలా అంటే బ్లావెట్స్కీ గురించి మాట్లాడాలి అనంటే ఒక యోగ్యత ఉండాలి అనంటే బ్లావెట్స్కీ గురించి తెలుసుకోవడం వచ్చింది అంటే ఆవిడ గురించి మాట్లాడే యోగ్యత ఆల్రెడీ ఉన్నట్టే లెక్క. అర్థమైందా? లేదు అంటే అసలు మనము మాస్టర్ గారి దగ్గరికే వెళ్ళలేం. మాస్టర్ ఈకే గారు కూడా చాలా సెలెక్టివ్‌గా ఎన్నుకుంటారేమో అని అనిపిస్తుంది నాకు అట్లా. చాలా కరుణా సముద్రుడు ఆయన. ఆయన దాకా వెళ్ళాము అనంటే బ్లావెట్స్కీని దగ్గరగా చూడ్డానికే ఆయన దగ్గరికి వెళ్ళినట్టు. తప్పకుండా దివ్య జ్ఞాన సమాజము అనేది చక్కగా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. నాగవాహిని అక్క మరియు పద్మిని గారికి నేను గత 4 సంవత్సరాల నుండి వారాహి అమ్మవారిని కొలుస్తున్నాను. శత్రువుల నుండి అన్ని విషయాలకు కొలుస్తున్నాను. మీరు ఎవరో అన్నారని బాధపడకండి అక్క. మీరందరికీ మంచి జరగాలని చెప్తున్నారు. అంతేగాని తెలివిలేని వాళ్ళు మాట్లాడితే పట్టించుకోకండి. కర్మరా బాబు ఈ లెఫ్ట్ సైడ్ ఫెయిల్డ్ అండ్ వర్క్‌లెస్ హీరోయిన్ ఆల్సో టాకింగ్ అబౌట్ శాస్త్ర. ఎందుకండి ఎవరైనా హీరోయిన్‌గా చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి ఆధ్యాత్మికంగా మాట్లాడుకోవద్దు అనేది ఏమైనా రూల్ ఉందా? అసలైతే వీళ్ళు మరి వాల్మీకి రామాయణం చదవకూడదు. అంతే. పాపం ఆయన దొంగ కదా ముందు. నువ్వు చదవకు నీకు అర్హత లేదు. ఓకే. మీరు ఫీల్ అవ్వకండి మేడం. కవిత ఈ కమెంట్ పెట్టింది రాకేష్. చాలా సంస్కారం అవసరం నీకు. అట్లా ఏమన్నా ఉందా? ఒక ఫీల్డ్‌లో నుంచి ఇంకో ఫీల్డ్‌లోకి రాకూడదని ఏం లేదు కదా! భగవంతుడు యాక్సెప్ట్ చేసినప్పుడు మీరెవరు అనడానికి అసలు? ఆడదానికి ఆడదే శత్రువు. మా హిందూస్‌లో మాయరోగం ఇదే. పైకి ఎదుగుతుంటే కిందకి లాగే మాయరోగం. మంచిగానే చెప్తున్నారు కదా! కాంట్రడిక్షన్ ఎందుకు? ఓకే. పద్మావతి గారు. మంచిగా చెప్తున్నారు అన్నందుకు చాలా థాంక్స్ అండి. ఈ రాకేష్ ఆధ్యాత్మికత అంటే దిక్కుమాలిన బిర్యానీ ఆకులు అని చెప్తున్నారు చూడండి. నాన్‌సెన్స్ అని పెట్టాడక్క. దిక్కుమాలిన అని ఒక ఆకునంటే నువ్వేమన్నా దాన్ని పెంచావా? దాన్ని పోషించావా? సృష్టించావా? అసలు సృష్టించిన మాట పక్కకు పెట్టు. దానికి ఎప్పుడన్నా ఆ చెట్టుకి నీళ్లు పోసావా? అది ఎక్కడో పాపం పెరుగుతుంది ఈజిప్ట్‌లో తెలుసా? ఇక్కడ ఎక్కడా ఉండదు పంట నాకు తెలిసి. ఫస్ట్ ఈజిప్ట్ నుంచే. అలా ఒక నేచర్‌కి సంబంధించిన దాన్ని నువ్వు దిక్కుమాలిన అన్నావు ఎన్ని అనంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అక్క దాంట్లో? ఒక నేచర్‌కి సంబంధించిన దాన్ని దిక్కుమాలిన అన్నావంటే ఆయన దిక్కేంటో మనకు అర్థమవుతుంది. అవును. ఏ దిక్కు లేకుండా ఉంటదక్క. దిక్కులు పిక్కటెలేలా అరవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే. మీరేం ఫీల్ అవ్వకండి మేడం అంటూ ఇంకొకరు కమెంట్ పెట్టారక్క. అరుణ. ఓకే. చాలా బాగా బిర్యానీ ఆకు చెప్తున్నారండి. పచ్చగా ఉన్నప్పుడు చాలా కాస్ట్‌లీ తెలుసా? హ్మ్. ఎండిపోయిన ఆకే ఇంత ఉంటే హ్మ్. పచ్చటి ఆకు చాలా కాస్ట్‌లీ అట. చాలా బాగా చెప్తున్నారండి. టైమ్ పాస్ కోసం కాదు మీరు చెప్తుంది. ఎవరో ఏదో అన్నారని మనం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు అంటూ లక్ష్మి పెట్టారు.
ధనిష్ట నక్షత్రం వారు అమ్మవారి ఉపాసన చేయాలా చేయకూడదా? ఏ నక్షత్రం వారికైనా అమ్మవారి ఉపాసన ఇంపార్టెంట్ చాలా. క్రియ అనే ఆవిడ వారాహి అమ్మవారికి శ్యామలాదేవి దేవి అమ్మవారికి నేను గోత్రనామాలు ఇచ్చాను. నాకు ఉమ్మనీరు ఎక్కువ ఉందని చెప్పేసి డాక్టర్స్ కొంచెం ఇబ్బంది ఉందని, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. ఆ పూజ చేయించుకున్న తర్వాత మొత్తం మళ్ళీ తర్వాత స్కానింగ్‌లో మొత్తం నార్మల్ ఉంది, మంచిగా ఉంది అని చెప్పారు. అమ్మవారికి కృతజ్ఞతలు. సాగరిక జస్ట్ came to comments while watching the video, shocked by anchor's worst and vulgar words reply to the comments in the public platform. Don't want to repeat the words she commented in such a abuse language. దేవుడా ఏం చెప్పాలి వీళ్ళ గురించి? అమ్మా మాకు సిగ్గుందా? మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేస్తూ ఉంటే అదే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ముళ్ళుతోనే తీయటం అలవాటు నాకు. ఓకే, అలాగే అంట. నువ్వు ఒకటి మాట్లాడితే 100 చదువుతాను నేను. ఓకే, సో నువ్వు అంత అయ్యో బాబోయ్ ఇంత నేను అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను తిట్టినా నువ్వు అలాగే రియాక్ట్ అవుతావు. నిన్ను తిట్టలేదు కదా, ఇప్పుడు నేను తిట్టాను అనుకో నువ్వు కూడా చేస్తావు కమెంట్స్లో, రైట్? నేను తిట్టానులే అలాగా. ఇంకా ఈ సరదాగా కాసేపు అని, మరి ఏందో ఈ సరదాగా కాసేపు ఏంటో ఐడి పేరు. అసలు ఎంత నీచంగా ఒక 2 ఐడీస్కి మటుకు నేను ఎట్లా యాక్షన్ తీసుకోవాలో నాకు ఒక ఐడియా ఉంది, ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దాని గురించి అది తీసుకుంటాను. 2-3 ఐడియాస్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ కూర్చుని డబ్బుల కోసం కష్టపడకుండా ఈ రెమెడీస్ చేసుకుని ఇంట్లో పూజలు చేయొచ్చు కదా, అవి చేయకుండా వాటి గురించి ఇక్కడ చెప్పడం ఎందుకు? మీరు చేసేది ఖచ్చితంగా వ్యాపారమే అని రోహిణి ఒకరు కమెంట్ చేశారక్క. ఇక్కడ నేను కూర్చొని రెమెడీస్ చేసుకున్నాకనే నేను వస్తాను. ఇంటికి వెళ్ళి కూడా నాకు కావాల్సిన రెమెడీ నేను చేసుకుంటాను. నాకు ఇష్టం 10 మందికి చెప్పాలి, ఉపయోగపడాలి రెమెడీస్ అనేది నా ఉద్దేశం కాబట్టి నేను చెప్తున్నా. నేను పని చేసుకుంటున్నానా లేదా అనేది నాకు ఒకదానికి తెలిస్తే చాలు, నీకు అవసరమే లేదు అసలు. అవునా కదా? అదే ఇదే పెద్ద కమెంట్ చేసింది కదా, ఇదే రోహిణి. సిగ్గుందా అని పెట్టింది. మీకుందా? మీకుంటే ఎక్కడైనా కాదు, ఆయన రాధా మనోహర్ దాస్ గారు చెప్పినట్టు సిగ్గుందా అంటే వాళ్ళ ఇంట్లో వెళ్తారు, పారాషూట్ ఆయిల్ అడుగుతారు. ఉందా అని అడిగితే వాళ్ళ దగ్గర లేనట్టే కదా. మీకు లేదు కాబట్టి ఆ కమెంట్ పెట్టారు. ప్రస్తుతానికి అమ్మకానికి అయితే లేదు, ఉన్నప్పుడు తప్పకుండా వ్యాపార దృక్పథం అని అంటున్నారు సరే, వాళ్ళ దగ్గర ఎవరికైనా ఉంటే కొనుక్కోవచ్చు. పుక్కట్లో ఇచ్చే అలవాటు మాకు లేదని అంటే ఇట్లాంటివే పుక్కట్లో ఇవ్వలేరు. సిగ్గు, బుద్ధి ఇట్లా పుక్కట్లో ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిందే భగవంతుడి దగ్గర నుంచి. వెకిలిగా నవ్వుకుని అంట. మరి నువ్వు సిగ్గుందా అని నువ్వు అనేయచ్చు, మేము మాత్రం చక్కగా నవ్వుకుంటే నీకు వెకిలి అని. యద్భావం తద్భవతి. అసలు నీ గురించి మాట్లాడడం వేస్ట్లే. ఇలాచి మాల నేను వెంకటేశ్వర స్వామికి వేశాను మేడం. ఎవరి నమ్మకం వాళ్ళది. ఇష్టమైతే చూడాలి, నచ్చకపోతే స్కిప్ చేయండి వీడియోని. మీరు చేసిన రెమెడీస్ అన్నీ మిమ్మల్ని చేయమని చెప్పడం లేదు కదా మేడం, మీరు బాధపడకండి, అన్ని భగవంతుడే చూసుకుంటాడు. వారాహి అమ్మవారు నాకు ఒక అద్భుతం చూపించారు, నేను నమ్ముతున్నాను అంటూ మల్లికారెడ్డి పెట్టారు. పూర్వం పెద్దవాళ్ళు ఇవేం చెప్పలేదు కదా, వారంతా బాగానే ఉన్నారండి అంటూ శాస్త్రం బాగా అవపోసన పట్టేశాము అనుకున్న వాళ్ళు ఒకళ్ళు కమెంట్ పెట్టారక్క. ఇందాక దీనికి ఏంటక్క? పూర్వము ఎందుకు ఇప్పుడు ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు అని అంటే ఈ పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆముదం పొట్టకు రాస్తే కడుపు నొప్పి తగ్గిపోతుందంటే అది రెమెడీనే. అవునా కాదా? అలా ఎన్నో పెద్దవాళ్ళు ఎన్నో చెప్పారు మనకి. అవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి రెమెడీస్, అలాగే జాతకానికి సంబంధించినవి ఉంటాయి. మీరు శనికి 19 ప్రదక్షిణాలు చేయమని చెప్పాం, మన పూర్వం చెప్పలేదా? శని భగవానుడికి 19 ప్రదక్షిణాలు చేయమని చెప్పలేదా? నీలాంజన సమాభాసం చదువుకోమని చెప్పలేదా? లేదు అంటే గనక జిల్లేడాకులు నెత్తి మీద పెట్టుకొని రథసప్తమి నాడు స్నానం చేయమని చెప్పలేదా? వినాయక చవితి నాడు అన్ని ఆకులు తీసుకొని వచ్చి విఘ్నేశ్వరుని పూజించమని చెప్పలేదా? మనం ఏం చెప్తున్నాం? సారాన్ని తీసుకుంటున్నాం. మనని ప్రకృతితో మమేకం చేసింది మన హిందూ ధర్మము. అందులో నుంచి సారం తీసుకొని ఇంకొంచెం మనము ఈజీగా అయ్యేటట్టుగా చేసుకుంటున్నాం. ఇప్పుడు వినాయకుడికి పూజించాలనుకో, అలానే చెయ్యాలి పూజ అంటే వినాయక చవితి నాడే చేసుకోగలుగుతాం, లేదంటే సంకటార చతుర్థి నాడు చేసుకోగలుగుతాం. అలాంటి మంచి రోజులు మళ్ళీ మళ్ళీ రావు కాదు కాబట్టి ఇంకొంచెం బాగా చేసుకుంటే ఎలా ఉంటుందనే దాని మీద మనం ఇంకొంచెం బాగా చెప్తున్నాం. ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, ఈ స్విచ్ వర్డ్ చదవండి అని చెప్తున్నాం. దానిలో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పలేదు? పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి ఇంకొంచెం, అంటే మీరు ఎప్పుడు పెన్సిల్ చెక్కుకోలేదేమో వాళ్ళు, అలా పెద్దవాళ్ళు అలా ఇచ్చేస్తే అలానే రాసేసి ఉంటారు. మనం చక్కగా పెన్సిల్ ని చెక్కుకొని షార్ప్ చేసుకొని చేసుకుంటున్నాం వర్క్, తప్పేముంది? సాయిబాబా దేవుడు అని ఎవరు చెప్పారు?
పెద్ద పెద్ద ప్రవచనకారులు చెప్తున్నారు, వీళ్ళకంటే పెద్ద గొప్పవారా మీరు? కాదని మీకెవరు చెప్పారు? కాదని అసలు ఎవరు మీకు చెప్పారు? పండితులు ఉన్నారట, శాస్త్రాలు చెప్తున్నాయట దేవుడు కాదని. శాస్త్రాలకి ఇదే పని, మరి రాసి ఇచ్చారు, ఎక్కడ అలా రాసి అనుకునే ఇచ్చారో శ్రీపాద చూపించండి. శ్రీవల్లభుల వాళ్ళని వదులుకున్నాం. ఉమ్. ఇలాంటి ప్రాజ్ఞుల వల్లే శ్రీపాద శ్రీవల్లభుల వారి మహిమ ఇన్నాళ్ళు తెలియకుండా పోయింది. ఆ. కాసే పూలకి చెట్లకు దెబ్బలు అంటారుగా, ఇదే అది చైతన్య. ఐ బిలీవ్ యువర్ వీడియోస్ మల్లిక, థ్యాంక్ యూ అండి. నిజంగా అక్క సాయిబాబా గురించి అలా మాట్లాడితే ఏంటి ఇలా మాట్లాడుతుందని చాలా బాధ వేసింది. ఇంకా మీ వీడియోస్ చూస్తే ఏడుపు ఆగటం లేదు. బాబా పేరు ఎత్తితేనే నాకు కన్నీళ్లు వస్తున్నాయి అక్క. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత ఆ దేవుడైన బాబాపై భారం వేస్తే చాలు, మనకి ఏది మంచో అదే చేస్తాడు. బాబా సందేహం అనే ఐడి నుంచి వచ్చింది. మీరు బాధపడకండి పద్మిని గారు, స్రవంతి గారు, నమ్మకంగా చెయ్యాలి అంతే, ప్రతి పని అవుతుంది. అమ్మవారు ఉన్నారు, బాబా ఉన్నారు, అది నిజం అంతే. బాగా బుద్ధి చెప్పారు ఉమా పార్వతి. ఓకే, ఇంకొకరు అమితా సాయి. నేను ఆ వీడియో స్టాప్ చేశాక నేను ఇలాగే ఎవరైనా మా తెలుగు వాళ్ళు చక్కగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ చేస్తే బాగుండు అని అనుకున్నాను. కానీ నేను కనెక్ట్ అవ్వటం, గ్రాటిట్యూడ్ యూనివర్స్కి చెప్పటం అనే విషయం 3 years నుండి చేస్తున్నా. కానీ ఆ యూనివర్స్ నాకు స్రవంతి గారి రూపంలో హెల్ప్ చేసింది. దాన్ని బట్టి చేసుకోవాల్సింది ఏంటి అంటే, పంచభూతాలు అమ్మవారు, అమ్మ యూనివర్స్కి మనకి తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళు అలాగే మాట్లాడతారు, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు. మీరు పట్టించుకోకండి స్రవంతి గారు ప్లీజ్. ఎందుకంటే వాళ్ళ కర్మ ఇంకా ఉంది కాబట్టి అమ్మ విలువ తెలుసుకోవడానికి వాళ్ళ కర్మ. మా ఇల్లు ఆగిపోయిన రిపేర్స్ జరిగాయి, పర్జ్ క్యాన్సిల్ అయితే మమేకం అయిపోయింది. ఇలా ఒకటి కాదు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అక్క. అదక్క పరిస్థితి. 1-2 కమెంట్స్ ఏమైనా మిస్ అయితే మీరు అన్యదా భావించకండి. రైట్ అక్క, మనమైతే చెప్పిన మాట మీదే ఉన్నాము. ప్రతి ఒక్క కమెంట్ చదివి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అక్క. నమస్తే.